ఆంధ్రప్రదేశ్. సో నేను 2004 ఎంసీఏ పాస్డ్ అవుట్. దానికి ముందు ఆ, చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టివ్ అండ్ స్పీక్ అంటే మాట్లాడడం అనేది ఇష్టం అనమాట, డిఫరెంట్ మా పీపుల్తో. సో నాకు ఒక చిన్న ఇంట్రడక్షన్ స్కూల్ది చెప్పి నేను మళ్ళీ ఇక్కడ ప్రొఫెషన్కి వస్తాను. స్కూల్లో నాకు ఫస్ట్ 10th వరకు నాకు సిపిఎల్ అనేది, క్లాస్ పీపుల్ లీడర్ అనేది ఎప్పుడు రాలా, నాకు చేయాలని ఉండేది. అయితే ఆ, ఎప్పుడు ఎప్పుడు ఎంత ట్రై చేసినా కూడా అది వచ్చేది కాదనమాట. అయితే డైరెక్ట్గా నేను 10th ఎస్పిఎల్ అయ్యా, స్కూల్ పీపుల్ లీడర్ అయ్యా. అంటే ఆల్ సిపిఎల్ సార్ నాకు రిపోర్ట్ చేసేవాళ్ళు అప్పుడు. సో సంథింగ్ ఏంటంటే మనకి అనుకున్నది రాకపోతే దానికి దానికన్నా మించింది వచ్చుద్ది అనేది నాకు తర్వాత, ఇన్ని ఏళ్ల తర్వాత ఒకసారి బ్యాక్ టు ఏంటి అనేది చూసుకుంటే దట్ ఈస్ ద వెరీ గుడ్ థింగ్ అన్నమాట. అంటే ఏదైనా అంటే నేను చెప్పేది ఇది ఒక తీసుకున్న ఎగ్జాంపుల్. ఇప్పుడున్న యూత్కి చెప్పేది ఏంటంటే యు ట్రై వాట్ ఎవర్ యు వాంట్, బట్ రాకపోతే మీరేం నిరాశపడద్దు. సంథింగ్ బియాండ్ దట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ కమింగ్ టు ప్రొఫెషన్, ఎంసీఏ నేను 2004 పాస్డ్ అవుట్ అండి. నా కొంచెం ఒక 1 year గ్యాప్తో నాకు జాబ్ వచ్చిందనమాట. ఆ జాబ్ ఒక చిన్న కంపెనీలో నేను టెస్టింగ్ మీద ఇంటర్వ్యూకి వెళ్తే, ఆ ఇంటర్వ్యూ అంతా టెక్నికల్ అంతా అయిపోయింది. అండ్ ద టెక్నికల్ అంతా అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళి ఆల్మోస్ట్ సెలెక్టెడ్ అని బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిచి కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయాలి కానీ ఆ ఆఫీస్లో ఒక అమ్మాయే ఉంది, చాలా చిన్న కంపెనీ, ఒక 10 members ఉంటారు. ఆ అమ్మాయి చేత నాకు మళ్ళీ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ డిస్కషన్ ఇంకో 30 minutes పెట్టారు. ఏంటి అంటే గజనీ, మీరు రీసెంట్గా ఏ సినిమా చూసారని అడిగారు. గజనీ సినిమా చూశానని చెప్పా. ఓకే, నాకు అదంతా కూడా ఇంగ్లీష్లో చెప్పాలి అన్నాను. సరే, ఇదే ఇదే మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ఉంది. సినిమా నెరేట్ చేయడం మనం తెలుగులో బాగా నెరేట్ చేయగలము, అది మనం ఇంటర్వ్యూ ఇప్పుడు దాకా చేసాము అని ఇంకా అలా స్టార్ట్ చేసి ఒక 20 minutes ఎంగేజ్ చేశా. సెలెక్టెడ్ అని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ రోజు నాకు ఒక్కడికే ఇంటర్వ్యూ జరిగిందండి. ఇంకొక బ్యాచ్కి, ఒక పొజిషన్కి, ఒక డెవలపర్ పొజిషన్కి, ఒక టెస్టింగ్ పొజిషన్కి, దాన్ని ఇంకొక రోజు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఇంకొక అతను టెస్టింగ్కి వాళ్ళు నన్ను షార్ట్ లిస్ట్ చేశారు, ఇంకొక అతన్ని షార్ట్ లిస్ట్ చేశారు. అతనికి ముందు ఆఫర్ రిలీజ్ చేశారు. సరే, డెవలపర్ పొజిషన్ ఉంది, ఇది ఏంటి అని అంటే నేను టెస్టింగ్ కదా వచ్చింది, మరి డెవలపర్ అంటే ఎట్లాగా అనే ఆలోచనలో పడ్డప్పుడు సరే అని, ఇది కూడా ఏంటంటే నాకు నేను వాళ్ళు దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ మై ఇంటర్వ్యూ అన్నమాట. సో హౌ ఐఎమ్ ఇంటరాక్టింగ్ అండ్ అది అనేది చూసి ఇవ్వాలి ఇతనికి ఏదో ఒక పొజిషన్, కానీ ఒక డెవలపర్ పొజిషనే ఉంది అని. సరే సరే అని డెవలప్మెంట్కి నేను ఫస్ట్ డెవలపర్గానే స్టార్ట్ చేశాను కెరీర్. దట్ ఈజ్ ఏ డెల్ఫీ అప్లికేషన్ అన్నమాట. డెల్ఫీ సాఫ్ట్వేర్ అనేది అంటే మనకి .NET ఇది దీనికన్నా ముందు విబి స్క్రిప్ట్ అని ఉండేది. విబి అండ్ విబి కన్నా ముందు డెల్ఫీ ఉండేది. ఇప్పటికీ కూడా రైల్వే ప్రాజెక్ట్స్ డెల్ఫీ లాంగ్వేజ్ మీదే జరుగుతూ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ అది ఒక విజయవాడలో కూడా ఒక కంపెనీ ఉంది, స్టిల్ ఆ కంపెనీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఆ డెల్ఫీ మీద నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ఫామ్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్నమాట. ఫామ్ మీద క్లిక్ చేసి ఇలా కోడ్ రాయడం, ఇదంతా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ అక్కడ నాకు ఫస్ట్ ఫ్రెషర్ గానే నాకు ఎదురైన ఛాలెంజ్ ఏంటంటే అప్పట్లో స్కైప్ యూజ్ చేసాం వాళ్ళం. స్కైప్ యూజ్ చేస్తుంటే కంపెనీ ఓనరే మాకు టాస్క్లు ఇచ్చేవాడు. ఎలా అంటే ఆ, ఆయన స్కైప్లో వాళ్ళ ఈవినింగ్ టైంకి, మనకి మార్నింగ్ టైంకి మేము 8 కల్లా లాగిన్ అయితే ఇంటరాక్ట్ అయ్యి టాస్క్ చెప్పేవాడు. ఏం చెప్పాడంటే .RTMs కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ .RTMs అన్నాడు. అంటే .RTM అనేది ఎక్స్టెన్షన్ ఎవరికైనా తెలుసండి ఇక్కడ? లేదన్న. రిపోర్ట్ టెంప్లేట్ అన్నమాట. సో రిపోర్ట్ టెంప్లేట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ రిపోర్ట్ టెంప్లేట్ అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆ స్ట్రగుల్ అంతా గోయింగ్ ఆన్ ఒక 1 month అయిన తర్వాత మా ఫ్రెండే ఒక సీనియర్గా ఉన్నట్టు అనమాట దానిలో. అరే ఇది ఏంట్రా అసలు, ఆయన ఏం చెప్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు, మీరేమో ఫామ్ మీద ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి క్లిక్ చేస్తే అక్కడ కోడ్ రాసి చిన్న చిన్న అప్లికేషన్స్ ఈ నేర్పించారు, ఈయన ఏం చెప్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు అని అంటే, ఆయన ఇచ్చిన టాస్క్ ఏంటంటే రిపోర్ట్స్కి అప్పటి వరకు ఒక జనరిక్ కోడ్ అనేది లేదు. ఏ రిపోర్ట్కి ఆ రిపోర్ట్కి ఒక హార్డ్ కోడెడ్ లాగా రాసుకుంటా వెళ్ళిపోయారు.
ఆ హార్డ్ కోడ్ని నేను ఒక జనరిక్ కోడ్ లాగా దాన్ని ఫంక్షన్స్ రాసి దాన్ని ఆ ప్రాజెక్ట్ని అప్గ్రేడ్ చేయాలి. అది ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ చేయగలడు. కానీ నేను వెళ్ళింది టెస్టింగ్ ఇంటర్వ్యూ, నాకు ఇచ్చింది డెవలపర్ జాబు. నాకు చిన్న చిన్న టాస్కులతో స్టార్ట్ చేయాల్సింది, అక్కడే నాకు ఒక పెద్ద టాస్క్, ఒక ఎక్స్పీరియన్స్ 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి ఇవ్వాల్సిన టాస్క్ నాకు ఇచ్చారు. సో అక్కడ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. చిన్నగా ఎట్లా ఎలాగోలాగా ఏంటంటే ఎక్స్ట్రా అవర్స్ ఎక్స్ట్రా ఉండి చేయడం, ఆ, ఎంత ట్రై చేస్తున్నా సరే అది అవ్వట్లేదు అనమాట. చివరికి ఒక డెవలప్మెంట్ మీద నాకు అదొక ఇదే ఆ, ఒక ఇది ఇది అవ్వదు, ఇది మనతో అవ్వదు అనేది వచ్చేసింది అనమాట. ఈ అక్కడ ఆగిపోయి దానికి ముందు నేను ఒక టెస్టింగ్ కోర్స్ చేశాను. ఒక ఫ్రెషర్గా ఉన్నప్పుడు టెస్టింగ్ కోర్స్ చేశా, జావా కోర్స్ చేశా. నాకు జావా ఎక్కలేదు అంత ఇదిగా. టెస్టింగ్ కోర్స్ చేసేటప్పుడు ఏంటంటే మైండ్ క్యూట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నాగేశ్వరరావు అని ఒక ట్రైనర్ ఉండేవాడు. అప్పట్లో జావాకి సురేష్ అని, ఐనెట్ సాల్వ్ అని, నరేష్ టెక్నాలజీస్, ఐనెట్ సాల్వ్ వాళ్ళు కలిపి చేసేవాళ్ళు. ఆయన చాలా ఫేమస్. దాని తర్వాత మైండ్ క్యూ సిస్టమ్స్లో నాగేశ్వరరావు అని టెస్టింగ్, ఆయన చాలా ఫేమస్. రామ్ కుమార్ అని .NET కి ఆయన ఫేమస్. పియర్స్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. 2004 నుంచి వీళ్ళంతా ఒక చాలా ఇదనమాట. సో ఒకసారి ఈయన టెస్టింగ్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఇంకా ఓకే, ఇంకా కెరీర్ అనేది ఇంకా టెస్టింగ్ లో ఉండాలి. ఆ ఎంత ఎగ్జైట్మెంట్ అంటే చాలా, అసలు ఆ చెప్పే తీరు కానీ దానికి అది, అంటే ఇంకొకళ్ళు చేసిన దానిలో ఇక్కడ ఎలా అంటే నేను ఎలా ఎగ్జైట్ అయ్యానంటే, ఇష్టపడ్డానంటే ఆ టెస్ట్ కేసెస్ రాయడం కానీ, ఇంకొకళ్ళ డెవలప్ చేసిన దానిలో మనం తప్పు ఫైండ్ అవుట్ చేయడం. అంటే అలా అని కాదు, యాటిట్యూడ్ అని కాదు, అక్కడ తప్పు ఫైండ్ అవటం అంటే ఒక మంచి క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది, ఓ, ఒక సాఫ్ట్వేర్ అనేది మనం డెలివర్ చేయాలి. ఇలా ఆ, నేను దీని మీదకి బాగా ఇష్టపడడానికి అది ఒక రీజన్ అనమాట, ఆ మైండ్ క్యూ ట్రైనింగ్ సిస్టమ్స్ లో ట్రైనింగ్ తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే జావా కొంచెం ఎక్కలేదో, ఈ కోడింగ్ అంటే ఇది పడదు నాకు, మళ్ళీ జాబ్ కూడా ఏంటంటే నాకు ఆ డెల్ఫీ మీద ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ చేయాల్సిన టాస్క్ నాకు ఇచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టారనమాట. ఇంకా టెస్టింగ్ మీదకి కన్వర్ట్ అవుదామని దాని తర్వాత ఒక 1.5 year కి నాకు ఎర్లీ కెరీర్ అండ్ ఎర్లీ ఏజ్లోనే నాకు టెస్ట్ లీడ్ పొజిషన్గా మహతి సాఫ్ట్వేర్లో వచ్చింది. అది వైజాగ్ కంపెనీ. దానిలో వచ్చిన తర్వాత అక్కడ నాకు ఛాలెంజ్, ప్రతిదీ లెర్నింగ్ అండ్ ఛాలెంజ్ అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ లెర్నింగ్ అండ్ ఆ డెల్ఫీ దగ్గర నేను చెప్పేది ఏంటంటే, లెర్నింగ్ అనేది అక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన టాస్క్ ని నేను హ్యాండిల్ చేయలేకపోయా. కానీ అక్కడ ప్రతి 100 మందిలో 80 మంది అనేది ఆగిపోతారు, నేను 80 మందిలో ఉన్నా. ఇప్పుడు వచ్చే యూత్ 20 మందిలో ఎవరైతే ఆగకుండా ఉండగలరో అక్కడ గెట్ ఆన్ అవ్వగలరు. దిస్ ఈస్ ద ఛాలెంజ్ అండ్ సొల్యూషన్ ఆల్సో ఇక్కడ నేను చెప్పగలిగేది. నెక్స్ట్ మహతి సాఫ్ట్వేర్ లో ఒక టెస్ట్ లీడ్ గా స్టార్ట్ చేశా. అక్కడ నాకన్నా పెద్దోళ్ళు నా టీంలో ఉన్నారు. అగైన్ దేర్ ఈజ్ ఏ ఛాలెంజ్ అనమాట. ఈ స్కూల్లో నేను స్కూల్ పీపుల్ లీడర్ గా చేసినప్పుడు ప్రతి క్లాస్ పీపుల్తో కానీ వాళ్ళతో బాండింగ్ అనేది నాకు కొద్దిగా ఉండేది అనమాట. అంటే నేను పలకరించడం, వాళ్ళకి ఏదైనా కబుర్లు చెప్పడం, ఆడించడం పిల్లల్ని, ఇలా చేసేవాడిని. ఈ ఈ స్ట్రాటజీ, ఈ పాలసీ అనేది అక్కడ నేను టెస్ట్ లీడ్ గా ఉన్నప్పుడు టీం మెంబర్స్ తో కూడా అప్లై చేయాలని చూస్తే నాకు అది రివర్స్ అయింది అనమాట. అంటే లైఫ్ లో అది సరిపోదు, ప్రొఫెషనల్ లైఫ్ లాగానే ఉండాలి, అండ్ డిటాచ్మెంట్ అనేది ఉండాలి. ఒక లీడ్ ఎలా ఉండాలి, ఒక టీం మెంబర్తో ఎలా ఉండాలి అనేది నాకు ఆ మహది సాఫ్ట్వేర్లో అనేది నేర్పించింది అనమాట. అది ఆ అప్లికేషన్ అనేది ఏంటంటే, అక్కడ మేము చేసిన అప్లికేషను, ఇప్పుడు ఏటీఎం కియాస్క్ మెషిన్స్ ఉన్నాయి కదా, మీకు ఐడియా ఉంది కదా, ఇప్పుడు అందరు ఏటీఎంస్ యూస్ చేస్తున్నారు. ఆ ఏటీఎంది హాస్పిటల్లో అలాంటి కియాస్క్స్ ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ఇన్స్టాల్ చేస్తే ఏంటంటే దానికి మేము ఫ్లో చాట్ బేస్ మీద టెస్ట్ కేసెస్ రాయాలి. ఆ ఫ్లో చాట్ బేస్ ఏంటంటే, ఇప్పుడు ఆ పేషెంట్ రిజిస్ట్రేషన్ మేము 16 years బ్యాక్ చేసిన అప్లికేషన్, 16-15 years బ్యాక్ చేసిన అప్లికేషన్స్ ఇప్పుడు ఇండియా హైదరాబాద్లో అయితే కనుక నేను చూసింది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇక్కడ గచ్చిబౌలి హాస్పిటల్లో చూసా ఆ కియాస్క్ ఇన్స్టాల్ చేసి ఉండడం అనమాట. అంటే పేషెంట్ వచ్చి తనే ప్రీ రిజిస్ట్రేషన్ తనే చేసుకొని తను కూర్చుంటాడు. తనకి ఆ టోకెన్ నెంబర్ కానీ అది కాల్ చేసినప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే అక్కడే ఐ నీడ్ హెల్ప్ అని ఒక బటన్ ఉంటుంది ప్రతి స్క్రీన్ మీద. అది క్లిక్ చేస్తుందంటే హాస్పిటల్ స్టాఫ్ యాక్టివిటీ మానిటర్ అని ఉంటుంది, అది బ్లింక్ అవుతా ఉంటుందని. ఆ బ్లింక్ అవుతా ఉండి ఆ హాస్పిటల్ స్టాఫ్ వెంటనే అటెండ్ అవుతారు. సో ఇలాంటి అప్లికేషన్ అనేది మేము మహతి సాఫ్ట్వేర్ అనేది
ఎన్సిఆర్, మాకు ఎన్సిఆర్ అనే కంపెనీ క్లయింట్, ఎన్సిఆర్ మళ్ళీ కస్టమర్స్కి క్లయింట్ అన్నమాట. ఆ కంపెనీలో ఉండగానే నేను ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ అక్కడ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు మళ్ళీ యుఎస్ షార్ట్ టర్మ్ ట్రిప్స్ ఛాన్స్ ఇచ్చారు. షార్ట్ టర్మ్ ఇచ్చిన తర్వాత నా అక్కడ అచీవ్మెంట్ ఏంటంటే, నేను ఎన్సిఆర్ కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లోరిడా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3 ప్రాజెక్ట్స్ హోల్డ్లో ఉన్నాయండి. ఆ 3 ప్రాజెక్ట్స్ నాకు అసైన్ చేశారు. ఏంటంటే ఆ 3 ప్రాజెక్ట్స్ అసైన్ చేసేటప్పుడు ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ సింపుల్గా ఒక ఆ కియాస్క్ మెషిన్కి స్కానర్ చిన్న డివైస్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది బ్రేక్ అవుతుంది, క్లయింట్ దగ్గర బ్రేక్ అవుతుంది, మన దగ్గర బ్రేక్ అవ్వట్లే. నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నువ్వు బ్రేక్ చేయాలి. నువ్వు ఎలా చేస్తావు, ఎన్ని అటెంప్ట్స్ చేస్తావు అనేది కాదు, నువ్వు అది బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసి అక్కడ ఆర్కిటెక్ట్ ఉన్నాడు, ఆ ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్, ఆ ఆర్కిటెక్ట్తో కోఆర్డినేట్ అయ్యి మీరు రిజాల్వ్ ఇది నువ్వు అచీవ్ చేయాలి, ఇది నీకు ఇచ్చిన టాస్క్ అని చెప్పారు అనమాట. ట్రై చేస్తూనే ఉన్నా. అది ఒక చిన్న ల్యాబ్ లాగా ఉంటుంది, మెషిన్స్ అన్నీ ఉండి. ఆ ఎంత ట్రై చేసినా సరే రావట్లే. ఇలా కాదు, కొంచెం బ్రేక్ కార్డు పెట్టి, ఒక కార్డు స్కానర్ ఉంటుంది చిన్న, మన ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ క్రెడిట్ పెట్టి ఇలా పెట్టి తీయడం, అలా డిఫరెంట్ గా ట్రై చేశాను అనమాట. బ్రేక్ చేసిన తర్వాత అలా మేము ఒక 10 days ఇద్దరం కలిసి వర్క్ చేసి, ఆర్కిటెక్ట్ నేను వర్క్ చేసి ఆ అప్లికేషన్ ని గో లైవ్ పంపించాం. అట్లా ఇంకొక 2 డిఫరెంట్ అప్లికేషన్స్ ని గో లైవ్ వాళ్ళు నన్ను పంపించను అంటారు, నేను రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. నాకు ఇంకొకటి ఏంటంటే, అక్కడ నాకు ఇమిగ్రేషన్ దగ్గర నుంచే ఛాలెంజ్ ఎదురైందండి. నన్ను ఎందుకో నా స్వైప్ చేస్తారో, దేనికి క్వశ్చనర్ రూమ్ కి తీసుకెళ్తారో తెలియదు. క్వశ్చనర్ రూమ్ కి తీసుకెళ్ళి చాలా డీటెయిల్స్, ఒక ఇంట్రాగేషన్ లాగా అడిగేవాళ్ళు మొత్తం డీటెయిల్స్. ఫస్ట్ టైం ఐ హావ్ గివెన్ ఎవ్రీథింగ్ అన్నమాట. వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది మొత్తం ఇచ్చాను. మొత్తం ఇచ్చిన తర్వాత ఓకే యూ కెన్ ఫ్లై టు ఫ్లోరిడా అని చెప్పారు. దట్ ఈస్ న్యూయార్క్ లో జరిగింది నాకు ఇమిగ్రేషన్. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే, ఒక లేడీ చికాగోలో ఒక లేడీ పోలీస్ ఆఫీసరు నన్ను క్వశ్చనరీ రూమ్ కి తీసుకెళ్ళి చాలా క్వశ్చన్స్ బొంబార్డింగ్ అనమాట. ఏది చెప్పినా సరే గుడ్ ఆన్సర్, గుడ్ స్టోరీ, టెల్ మీ అనదర్ ఆన్సర్ అంటుంది. ఏం చెప్పినా సరే ఇంకా నేనేం చేయాలనేది అర్థం కాక నేను ఆన్సర్ చేయడం అనేది ఆపేస్తే ఐఎమ్ ఆస్కింగ్ యూ గుండా అంటది, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ అంటది. సరే, లీస్ట్ వరస్ట్ది ఏంటి అనేది నేను ముందే వెళ్ళేటప్పుడు అసలు ఏమన్నా జరిగితే ఏంటి అనేది అడిగితే, డిపోర్ట్ చేస్తారని. డిపోర్ట్ చేస్తే సరే డిపోర్టే కదా చేసేది, ఓకే ఇట్స్ ఫైన్ అని కూర్చున్నా. వాట్ ఈజ్ ఫైల్ అనేది నా చేతిలో ఉంది. ఆ ఫైల్ తీసి నాకు తన్నే తీసుకొని మొత్తం ఎవాల్యుయేట్ చేసింది. ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వై ఆర్ యూ క్యారీయింగ్ సర్టిఫికేట్స్ అంటది. నాకు తెలియదు, సీనియర్స్ అడిగారు, నేను క్యారీ చేస్తున్నాను. తర్వాత నేను ఏదైనా అప్లై చేసేటప్పుడు ఒక ప్రింట్ నా దగ్గర పెట్టుకునేవాడిని, ఆ సబ్మిట్ చేసే ముందు ఒక కాపీ. దానిలో వీసా అప్లికేషన్ చేసేటప్పుడు మ్యారీడ్ అని ఉంది. ఆ మ్యారీడ్ అని ఉంటే ఓకే, ఎక్కడ మీ వైఫ్ ఎక్కడ ఉన్నారు ఏంటి అని, ఇండియాలో ఉన్నారు. వాళ్ళు నీ కోసం వస్తున్నారా, నువ్వు తిరిగి వెళ్ళిపోతావు? ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని. ఓకే అని ఐఎమ్ 1 month ఛాన్స్ ఇచ్చి, ఇట్లా నాకు ఆ 2 times వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ యుఎస్ వెళ్ళాలి అనేది అసలు అనిపించలేదు అనమాట. ఇండియాలో నేను రాజులాగా ఉన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి, పోనీ ఒక రీజన్ చెప్తారా లేకపోతే ఏంటి అనేది ఏమీ తెలియదు. ఇది ఒక నెక్స్ట్ ఆ మహతి సాఫ్ట్వేర్లో ఒక 4 years వర్క్ చేసిన తర్వాత నేను చాలా అక్కడ క్లయింట్ దగ్గరికి వెళ్ళినా సరే లాయల్గా ఉన్నాను. వాళ్ళు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఏదైనా ఛాన్స్ ఇస్తే వస్తావా అంటే, నేను ఆ కంపెనీ తరపున నుంచి వచ్చాను, నేను లాయల్గా ఉంటాను, నేను ఇట్లా రానంటే, అక్కడ ఉన్నప్పుడు అక్కడ లాయల్గా ఉన్నావు, ఇక్కడ ఉంటే ఇక్కడ లాయల్గా ఉంటావు అని. అయినా సరే ఇది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అండి అని. ఆ తర్వాత నేను ట్రై చేస్తే నాకు ఛాన్స్ రాలేదు, వాళ్ళు అడిగినప్పుడు నేను వెళ్ళలేదు. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు 2011 నుంచి ఇప్పుడు కరెంట్ కంపెనీలో హెక్సాగాన్లో సీనియర్ సాఫ్ట్వేర్ క్యూఏ గా స్టార్ట్ చేసి కరెంట్లీ ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాను. అండ్ Thank you, sir. We have some more questions. yeah, Yes, sir. Sir, what motivated you to choose software testing as your career 20 years ago? yeah. I think you have already Yeah. answered. Yeah, sir. దిస్ ఈజ్ ఏంటంటే, మేము ఎంసీఏ డిగ్రీ, బిఎస్సి కంప్యూటర్స్ ఎంసీఏ చేసేటప్పుడు
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిస్టమ్ అనాలిసిస్ డిజైన్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది మాకు బిఎస్సి కంప్యూటర్స్లో ఉండేది. మళ్ళీ ఎంసీఏలో కూడా ఆ సబ్జెక్ట్ రిపీట్ అయ్యి దాంతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది సబ్జెక్ట్ ఇంకోటి యాడ్ అయింది. సో సమ్వేర్ ఐ అట్రాక్టెడ్ టు దోస్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ మెథడాలజీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అనేది ఈ ఈ ఎనాలిసిస్ అనే దానికి నేను ఎప్పుడు కనెక్ట్ అవుతా ఉంటా. ఎనాలిసిస్ అనేది నాకు ఇష్టం అనమాట. అదే దానికి ఆ సబ్జెక్ట్ దగ్గర అక్కడ కనెక్ట్ అయ్యా. దాని తర్వాత కూడా నేను మైండ్ క్యూ ట్రైనింగ్స్, మైండ్ క్యూ సిస్టమ్స్లో నాగేశ్వరరావు అనే ట్రైనర్తో టెస్టింగ్ కోర్స్ చేసే దగ్గర కూడా అక్కడ ఇంకా బాగా టెస్టింగ్ అంటే ఇది చేయాలి, మనం ఒక క్వాలిటీ అనేది ఇవ్వాలి. ఆ క్వాలిటీ కూడా ఈ పదాలు ఎనాలిసిస్, క్వాలిటీ అనే పదాలకి నేను కనెక్ట్ అవుతా ఉంటాను. మామూలుగా క్వాలిటీ అనగానే తప్పమనే అది లోపల అదొక ఇంకా ఇది మనకి రిలేటెడ్, ఇక్కడ ఏదో క్వాలిటీ అనగానే ఇంకా వెళ్ళిపోతాను అనమాట. అట్లా నేను టెస్టింగ్ సైడ్ రావడానికి అదొక రీజన్. Yeah, thank you, sir. Sir, how was your role evolved from your initial position to becoming a principal software consultant present at Hexagon? యా, ఇక్కడ నేను ఇక్కడ సీనియర్ ఒక ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో జాయిన్ అయినప్పుడు నేను ఆల్రెడీ టెస్ట్ లీడ్ పొజిషన్ తో ప్రీవియస్ కంపెనీ మహతి సాఫ్ట్వేర్ అనే కంపెనీతో చేసేటప్పుడు టెస్ట్ లీడ్ పొజిషన్. అక్కడ ఒక చిన్న కంపెనీ, అక్కడ ఉన్న పాలిటిక్స్, నేనున్న జెన్యూనిటీకి అది ఆ పొజిషన్కి నేను జస్టిఫై చేయలేకపోయా. ఆ పొజిషన్కి జస్టిఫై చేయలేక అంటే దానికి తగ్గట్టుగా నేను ఉండలేకపోయా. ఆ పాలిటిక్స్కి కానీ దానికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం ఇదంతా ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైందంటే ఇది ఒక పెద్ద టీం. అక్కడ అదేమో 200 సైజ్ కంపెనీ. ఇప్పుడు నేను చేసే ఇన్ఫర్కి వచ్చి ఫస్ట్ ఇన్ఫర్ అనమాట. హెక్సాగాన్ అనేది ఏంటంటే దానికి ముందు నాది ఇన్ఫర్లో వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక 2000 మెంబర్స్ ఉన్న కంపెనీ. 2000 ఉన్న మెంబర్స్, ప్రాసెస్ ఓరియంటెడ్ కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అండ్ ఇట్ స్టార్టెడ్ యూరోప్ కంట్రీ బేస్డ్, స్వీడన్ బేస్డ్ కంపెనీకి స్టార్ట్ అయ్యి యుఎస్ బేస్డ్గా అది కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన కంపెనీలో ఆ కల్చర్ కానీ నాకు ఆల్రెడీ ఆ కంపెనీలో నా డిగ్రీ ఫ్రెండ్ ఒకళ్ళు, స్కూల్ ఫ్రెండ్ ఒకళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఇయర్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎందుకు రా మారంటే నువ్వు ఒకసారి వచ్చి చూడు ఈ కంపెనీకే అనేవాళ్ళు. ఆ కంపెనీకి నేను వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఒక పెద్ద టీం ఫామ్ అవుతుంది. ఒక 10 to 15 మెంబర్స్ టెస్టింగ్ టీము విత్ 30 మెంబర్స్ డెవలపర్స్ టీమ్ ఉన్న టీము ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయ్యేటప్పుడు అందరూ కూడా 3+, 5+ వాళ్ళే జాయిన్ అవుతున్నారు. సో లీడ్ అనేది తీసుకోవట్లేదు వాళ్ళు. తీసుకున్నప్పుడు నేను లీడ్ కాదు, నాకు ఒక చిన్న కంపెనీలో రోల్ అండ్ ఆ కంపెనీ స్ట్రక్చర్ని బట్టి నాకు టెస్ట్ లీడ్ పొజిషన్ కానీ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ బోత్ యాక్టివిటీస్, లీడ్ అండ్ యాజ్ ఎ టీమ్ మెంబర్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సరే టీమ్ మెంబర్ అంటే దట్స్ ఫైన్, నేను కూడా అదే కావాలనుకునేదాన్ని అనుకొని అట్లా టీమ్ మెంబర్గా జాయిన్ అయినప్పుడు సీనియర్ క్యూఏ నుంచి అక్కడి నుంచి మా ఎక్స్పీరియన్సెస్ కొంచెం కొత్త వాళ్ళకి కానీ, నేను అంతకుముందు చేసిన కంపెనీలో ప్రోడక్ట్ 2 MB సైజ్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను చేసే ప్రోడక్ట్ ఒక నియర్లీ 250 to 300 స్క్రీన్స్ ఉంటాయి ఇప్పుడు నేను చేసే ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో మాడ్యూల్ వైజ్గా ఉంటుంది. ఒక వాస్ట్ నాలెడ్జ్గా అనేది కావాలి. ఇది కొంచెం ఒక 1 year 2 years పడితే కానీ కొద్దిగా ఐడియా రాదు. ఇలా చేస్తూ నా ఎక్స్పీరియన్స్ వీళ్ళకి చెప్తూ ట్రైనింగ్ వీళ్ళ షేర్ చేసుకుంటూ డిఫరెంట్ టెస్ట్ కేసెస్. ఇక్కడ అదేమో ఫ్లో చార్ట్ బేస్డ్ టెస్ట్, ఇది యూస్ కేస్ బేస్డ్ టెస్ట్ కేస్. దాన్ని విజువలైజ్ చేయడం, మాకు ఒక రిక్వైర్మెంట్ రాగానే మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ స్టేక్ ఆఫ్ హోల్డర్స్, డెవలప్మెంట్, డెవ్ రివ్యూవర్, క్యూఏ రివ్యూవర్, మేమంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ యూస్ కేస్ని మేము అనాలిసిస్ చేసేవాళ్ళం. దానిలో ఎవరైతే ప్రోయాక్టివ్గా కొంచెం మాట్లాడగలరో వాళ్ళు లేచి నాకు ఈ యూస్ కేస్ అర్థమైంది, ఇది ఇలా అర్థమైంది, నేను ఇది టెస్ట్ కేసెస్ ఇలా రాయాలనుకుంటున్నాను, దీస్ ఆర్ ద సినారియోస్ పాసిబిలిటీ అనేది చెప్పగలిగేవాళ్ళం. క్యూఏ కానీ లేదంటే డెవలపర్ అయితే డెవలపర్ బాగా నాలెడ్జ్ అంటే చెప్పగలిగే. మేము మళ్ళీ దీని నుంచి ఇలా క్వశ్చన్స్ వస్తాయని ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి మళ్ళీ బిజినెస్ అనలిస్ట్తో మేము కోఆర్డినేట్ చేసేవాళ్ళం. ఇలా చూస్తూ ఏంటంటే ఎవరైతే కొంచెం ఇంటరాక్టివ్గా ఒక ఇది చేస్తూ ఉంటారో దాని నుంచి ఒక్కొక్క పొజిషన్ ఇది ఇయర్స్ ఒక 3 years 4 years ఆ కంపెనీ హెచ్ఆర్ రూల్స్ బట్టి మనకి ఒక 3 years పొజిషన్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా ఇప్పుడు
దీనికి ఏంటంటే నేను చేసింది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మాన్యువల్ టెస్టింగ్ చేసిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి నేను ఆటోమేషన్లోకి మూవ్ అయ్యా. మూవ్ అయినప్పుడు అది అప్పుడు క్యూటీపీ అనేవాళ్ళు, క్యూటీపీ నుంచి యుఎఫ్టి అనేవాళ్ళు. యుఎఫ్టి యూనిఫైడ్ ఫంక్షనల్ టెస్టింగ్ టూల్ ఇది. దీన్ని మేము చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్రేమ్ వర్క్ అనేది డెవలప్ అయింది, ఒక హైబ్రిడ్ ఫ్రేమ్ వర్క్ అనేది యూస్ చేస్తాం. ఈ హైబ్రిడ్ ఫ్రేమ్ వర్క్ లో ఏంటంటే టెస్ట్ డేటాని పాస్ చేస్తాం, అట్ ది సేమ్ టైం కీవర్డ్స్ కూడా యూస్ చేస్తాం. కీవర్డ్స్ యూస్ చేసి ఇది చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ అండి. ఒక నియర్లీ 6 to 8 months ఏంటంటే ఒక మనకి ట్రైనింగ్ ఇచ్చిన యాజ్ పర్ ద ప్రాసెస్ ట్రైనింగ్ ఇచ్చినట్టు చేస్తున్నా సరే అవ్వట్లేదు. ఇది ఎందుకు అవ్వట్లేదు అనేది చూస్తుంటే నాకన్నా ఆ టీంలో ఆటోమేషన్ టీంలో ఒక ముందున్న అతను గంటలు గంటలు కూర్చొని దీనికి ఇలా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఆ ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్ ని కూడా ఎలా ఎవాల్వ్ చేసామంటే ఒక టెక్స్ట్ బాక్స్ అనేది ఉంటే webedit_set అనేది ఒకటి ఉంటుంది ఫంక్షన్, అదొక్కటే యూస్ చేస్తూ చేసేవాళ్ళం. ఎప్పుడైతే మనకి ఒక డ్రాప్ డౌన్ వస్తుంది, ఆ డ్రాప్ డౌన్ కూడా అదే ఫంక్షన్ యూస్ చేసేవాళ్ళం, కానీ చాలా సార్లు ఫెయిల్ అయ్యేది అనమాట. సో ఇది కాదు, దీనికి ఇంకో ఫంక్షన్ కావాలి, దీనికి ఏం చేయాలి అని అంటే క్లిక్ వెబ్ ఎలిమెంట్ అనేది రాస్తాం. అంటే నేను కొన్ని టెక్నికల్ వర్డ్స్ యూస్ చేస్తున్నా ఇది చెప్పేటప్పుడు, ఆ, ఏదైనా ఉంటే నేను అడగండి డౌట్. తర్వాత క్లిక్ వెబ్ ఎలిమెంట్ డ్రాప్ డౌన్ అని. ఇప్పుడు ఈ కొన్ని టెస్ట్ కేసు ఎలా ఉంటుందంటే ఈ ఈ ఈ టెస్ట్ డేటా ఎంటర్ చేయండి, ఇంకొక ఫీల్డ్లో ఈ వాల్యూ కనబడకూడదు అంటది. కనబడకూడదు అంటే ఏం చేయాలి, ఎలా ఎలా వెరిఫై చేయాలి అనేది ఆ ఫ్రేమ్ వర్క్ ను కూడా ఎంత ఎవాల్వ్ చేసామంటే చాలా ఎవల్యూషన్. ఇప్పుడు ఏంటంటే ఆ స్టార్టింగ్ లో ఒక 6-8 మెంబర్స్ వర్క్ చేసి రిగ్రెషన్స్ మీద మేము వర్క్ చేస్తుంటే తలా 7 RTPs అంటే ఒక రిగ్రెషన్ టెస్ట్ ప్లాన్ అంట, బంచ్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఫర్ 1 స్క్రీన్ ఈక్వల్ టు 1 రిగ్రెషన్ టెస్ట్ ప్లాన్ అంటాం. దాన్ని ఒక ఈచ్ వన్ ఏంటంటే ఒక 6-7 చేసేవాళ్ళం. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఇద్దరే చేస్తున్నాం, ఇద్దరం కూడా మళ్ళీ ఎట్ ది సేమ్ టైం మల్టిపుల్ వర్షన్స్ మీద మేము హ్యాండిల్ చేయగలం. ద ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఆటోమేషన్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ అనమాట. దానికి మా ఎఫర్ట్స్ ఏంటంటే నేను ఒక 6 to 8 months 1 year దాకా ఎవ్రీ సాటర్డే సండే ఇవన్నీ ఈ డేస్ నావి కాదు అనుకొని, అప్పట్లో ల్యాప్టాప్ కూడా ఉండదు, ఆఫీస్ మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళి ఆ డెస్క్టాప్ మీద సాటర్డే సండేస్ వెళ్ళి నైట్ 11-12 దాకా కూడా ఉండి వర్క్ చేసి ఇదంతా నేర్చుకొని ట్రయల్ అండ్ ఎర్రర్స్ చాలా చేసుకుంటా ఈ ఒక స్టెబిలైజేషన్ స్క్రిప్ట్స్ చేసుకుంటా వచ్చాం. మా బాబుకి అప్పుడు ఒక 3 years 2 years ఉంటాయి. వాడు డోర్ దగ్గర అడ్డం వచ్చేసి డాడీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఇవాళ నాన్న అడ్డం వచ్చేవాడు. ఇదేంటంటే ఆడించాలి, సాటర్డే సండే ఆడించాలి కాదు అని ఆడిని తప్పించుకొని వెళ్ళి ఇలా చేసాం కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే నేను ఫంక్షనల్ గా ట్రైనింగ్ ఇవ్వగలను, ఫంక్షనల్ గా కాన్ఫిడెంట్ గా చెప్పగలను, నా ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్ గురించి కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను, చేయించగలను కూడా. వాజ్ దర్ ఎనీ కీ టర్నింగ్ పాయింట్స్ ఆర్ మైల్ స్టోన్ దట్ షేప్డ్ యువర్ కెరీర్ డైరెక్షన్? ఐ థింక్ ఐ కవర్డ్. అండ్ నాకు టర్నింగ్ పాయింట్ అండ్ మైల్ స్టోన్ ఏంటంటే అది ఆన్ సైట్ వెళ్ళినప్పుడు 2 ప్రాజెక్ట్స్, ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ ని హోల్డ్ లో ఉన్నవి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేసి పంపించడం అనమాట. అక్కడ మళ్ళీ ఎన్సిఆర్ కస్టమర్ తో కూడా ఒక వ్యాన్గార్డ్ హాస్పిటల్ అని, అడ్వెంటిస్ట్ హెల్త్ సిస్టమ్స్ అని, సెయింట్ జోసెఫ్ మెడికల్ సెంటర్ అని వీళ్ళతో ఉంటాయి. వాళ్ళతో కూడా కొన్ని డైరెక్ట్ గా మీటింగ్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేస్తే అక్కడ వాళ్ళు కూడా తను ఉండాలి అనేవాళ్ళు. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఇది నచ్చి వాళ్ళు అడిగేవాళ్ళు. కానీ అదేంటంటే నేను ఉండకూడదు, నేను ఎందుకంటే ఎన్సిఆర్ కి మళ్ళీ నేను వచ్చాను అనమాట, వేరే ఇంకొక కంపెనీ నుంచి వచ్చాను కాబట్టి దట్స్ నాట్ ద పాసిబుల్. యా కార్తిక్. టెక్నికల్ నా ఛాలెంజ్ ఎప్పుడు టెక్నికల్ ఏంటంటే నేను కోడింగ్ లోకి ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను అనమాట. కోడింగ్ అనేది నేను బ్యాక్ స్టెప్, అదే ఒక 100 members లో 80 members లోనే ఉంటున్నా. ఆ 20 members కి అంటే 80% ట్రై చేసి ఒక 80 to 90% ఆ చివరి 10% కి వచ్చేసరికి ఆ ఒక్కటి ట్రై చేస్తే మనం దానిలో సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ అయ్యే దగ్గరగా ఏదైనా హెల్త్ ఇష్యూనో లేకపోతే మోటివేషన్ లేకపోవడము, ఇంకా వేరే అదర్ ఇష్యూస్ ఏంటంటే ఇంకా ఇది రాదు, ఇది కోడింగ్ మనది కాదు అనేది నేను బ్యాక్ స్టెప్ వేయడం అనేది నా లైఫ్ టైం, అది నా లైఫ్ లో అది ఛాలెంజ్ అవుతుంది కోడింగ్ లోకి రావడం.
ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మా అప్లికేషన్ అనేది యుఎఫ్టి నుంచి సెలీనియంకి కన్వర్ట్ చేస్తున్నాం. సెలీనియంకి కన్వర్ట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ డ్రాగ్డ్ ఇన్ దట్ అనమాట. ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా డ్రాగ్ చేస్తుందంటే ఇప్పుడు నేను ఎంత మిగతా ఇన్ని ట్రైనింగ్ ఇచ్చి ఇన్ని చేస్తున్నాను కదా, ఒక 10 years ఎక్స్పీరియన్స్ అతను నా టీంలో ఉన్న అతను నాకు గైడ్ చేస్తాడు. ఏం కాదు అని నేను అతన్ని చాలా విషయాల్లో మోటివేట్ చేస్తే నన్ను ఈ ఒక్క విషయంలో తను మోటివేట్ చేస్తాడు అనమాట. చాలా ఈజీ, ఇది సింపుల్ అని ఇలా ఒక్కొక్కటి స్లోగా స్టార్ట్ చేస్తూ స్లోలీ ఐ మీన్ టు ఇప్పుడు స్మాల్ కోడింగ్ లెవెల్స్. Yeah, sir. Sir, how has the software testing industry changed over years? What trends do you see in future in software testing? ఇనీషియల్ గా అయితే కనుక క్వాలిటీ అండ్ అదే మన టర్మ్స్ క్వాలిటీ ఎథికల్ గా కానీ క్వాలిటీ అనేది ఎథికల్ గా ఇది ఒక కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, మాకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి, మంచి క్వాలిటీ అనేది కావాలనేది ఉంది. ఇప్పుడు రాను ఇప్పుడున్న ట్రెండ్కి అయితే కనుక ఎలా అంటే డేస్ ఆర్ గోయింగ్ ఫాస్ట్. అండ్ అంటే ఇప్పుడు నేను చేసేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కదా. సపోజ్ మనందరం మన ఫోన్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యూస్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ యూస్ చేసేటప్పుడు ఏదైనా కొత్త ఫీచర్స్ కానీ ఏదైనా రాకపోతే హౌ బోర్ యూ ఫీల్ అనేది ఉంటుంది. సో ఇంత పెద్ద ప్రోడక్ట్ మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ హోటల్, హాస్పిటాలిటీ, ట్రావెల్కి కూడా మాది కస్టమైజేషన్ చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్లో మన ఫోన్లో యూస్ చేసే చిన్న చిన్న ప్రోడక్ట్స్కే మనం ఇలా ఫీల్ అయితే ఒక కస్టమర్ మా ప్రోడక్ట్ యూస్ చేసేవాడు ఎలా ఫీల్ అవుతాడు? వాడు కూడా ఇప్పుడు ఒక క్లౌడ్ అనేది మాది క్లౌడ్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది క్లౌడ్. అండ్ ఎవ్రీ 1.5 months మాది ఏదో ఒక కొత్త ఫ్యూచర్ అనేది వెళ్ళాలి. మేము రిగ్రెషన్స్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక యాజ్ ఏ రిసోర్స్ గా ఫస్ట్ లో ఏమనిపించేది అంటే అబ్బా ఇది అయిపోయింది కదా ఇప్పుడు రిగ్రెషన్ మళ్ళీ నా అనేది ఒక రకమైన అంటే చాలా ఓవర్లోడెడ్ రిలాక్స్ అట్లా అవగానే మళ్ళీ రిగ్రెషన్ అనేవాళ్ళు. ఏంటిది వీళ్ళకి ఏం పని లేదా, పొద్దాకలా మొన్నగా అయింది, ఈ క్లౌడ్ రాకపోతే బాగుండు అనిపించేది. కానీ మన గురువు గారు వాసుదేవ్ శర్మ గారు చెప్తారు కదా, ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కంపెనీ ఓనర్ షూస్ లో ఉండి ఆలోచించాలి అనేది. అలా ఆలోచిస్తే బిజినెస్ పర్సెప్షన్ లో ఆలోచిస్తే ప్రొడక్ట్ కి ఎప్పుడు కూడా ఒక ఫీచర్స్ అనేది యాడ్ అవుతూనే ఉండాలి. యాడ్ అయినాయి అని అంటే రిగ్రెషన్స్ చేయాలి. సో అది కష్టమైన ఇష్టపడి చేస్తున్నప్పుడు ఏంటంటే దట్ గివ్స్ హ్యాపీనెస్. నెక్స్ట్ కార్తిక్. Yeah, sir. Which testing skill or tool do you feel are most important today, and where do you see testing industry for the next 10 years? ఇది మీ యాక్చువల్గా ద టూల్ ఏంటంటే ఇప్పుడు మేము ఇప్పుడు యూస్ చేసేది యూనిఫైడ్ ఫంక్షనల్ టెస్ట్. ఇది పెయిడ్ టూల్ అనమాట. ఒకప్పుడు హెచ్పి ఉండేది, హెచ్పి తర్వాత మైక్రో ఫోకస్ తీసుకున్నాడు, మైక్రో ఫోకస్ నుంచి కరెంట్లీ ఇప్పుడు ఓపెన్ టెక్స్ట్ తీసుకున్నాడు. ఓపెన్ టెక్స్ట్ తీసుకున్నాడు. కానీ ఇది ఏంటంటే దాని లాగ్ కానీ ఇది ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ మనం మాన్యువల్ గా చేస్తే ఎలా ఉంటుందో సిమిలర్ గా అలాగే ఉంటది. కార్తిక్ మీకు ఒక ఫైల్ పంపించే కదా, అది ఒకసారి ఓపెన్ చేయగలరా? ఒక్కసారి ఆ పాస్ అనేది ఒకటి ఫస్ట్ సినారియో ఎక్స్పాండ్ చేయరా? పాస్ దగ్గర క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. యా కొంచెం జూమ్ చేయడానికి ఏమైనా కుదురుతుందా పైన? జూమ్ ఫైన్. కరెక్ట్ సార్. యా ఫైన్. ఇది చూడండి, నేను కొంచెం జస్ట్ ఒక 1 or 2 steps ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మేము ఒక లాంచ్ చేస్తాం అప్లికేషన్, టూల్ నుంచే లాంచ్ అవుతాయి. లాంచ్ అయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం ఎలా ఎంటర్ చేస్తామో అది కూడా అలాగే ఎంటర్ చేస్తుంది. తర్వాత లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. లాగిన్ అనే బటన్ మీద కూడా మనం ఎలా చేస్తామో సిమిలర్ వే ఒక మనిషి ఎలా చేస్తాడో అంతే సేమ్ అదే చేస్తుంది. నెక్స్ట్ ఒక స్క్రీన్ కి నావిగేట్ అవుతుంది. నావిగేట్ అయిన తర్వాత ఒక డ్రాప్ డౌన్ లో వాల్యూని అలర్ట్ మేనేజ్మెంట్ అనేది గ్రిడ్ టైప్ లో ఒక డ్రాప్ డౌన్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఇలా స్టెప్స్ ఇస్తుంది. ఇది పెయిడ్ టూల్ అనమాట. ఇప్పుడు సెలీనియం కి కన్వర్ట్ అయితే ఏంటంటే ఒక ఈ టైప్ ఆఫ్ లాగ్ అనేది రాదు, ఒక కన్సోల్లోనే మాకు డిస్ప్లే అవుతుంది. అది ఏంటంటే ఇప్పుడు మేము ఇద్దరం చేస్తున్నాం కదా రిగ్రెషన్, అది వర్కౌట్ అవుతుంది.
దట్ రిక్వైర్ మోర్ టీమ్ మెంబర్స్ అనమాట. సో ఒకటొకటి డీబగ్ చేయాలి అని అంటే చాలా కష్టం అనమాట. ఆ కన్సోల్లో ఈ లాగ్ అనేది మేము మేము ట్రై చేసింది, మేము ఇప్పటి వరకు R&D చేసింది, ఇలాంటి లాగ్ అనేది సెలీనియం నుంచి పాసిబుల్ అవ్వదు అనేది చాలా కష్టం అనేది చెప్పేవాళ్ళు. పాసిబుల్ అది అది ట్రై చేయాలన్నమాట. అంటే యాజ్ ఆఫ్ నౌ మేము ఇనీషియల్ ఫేజ్ లో ఉన్నాం, అన్ని కన్వర్షన్ మైగ్రేషన్ స్టేజ్ లో ఉన్నాం అనమాట. ఆ మైగ్రేషన్ స్టేజ్ లో నుంచి ఇంకా ఇప్పుడు ఉన్నది ఇది ఎలా ఎవాల్వ్ చేసామో అది కూడా ఎవాల్వ్ చేసిన తర్వాత ఇలాంటి లాగ్ జనరేట్ చేయగలమో లేదో అనేది తెలియదు. ఇదైతే గనుక ఇప్పుడు యుఎఫ్టి అయితే ఏంటంటే ఎనీ వన్ అనమాట. నేను ఒక 6 months 3 months నేను పక్కన కూర్చోబెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి చేయించానంటే వితౌట్ టెక్నికల్ నాలెడ్జ్ ఇది చేయగలడు, తన ఆటోమేషన్ చేస్తున్నట్టే ఇదైతే కనుక. అయితే ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ప్లే రైట్ ఒకటి, ఇలాంటి టూల్స్ అనేది సెలీనియం ప్లే రైట్ కాంబినేషన్, సెలీనియం పైథాన్ కాంబినేషన్ అనేది ఇన్ కమింగ్ డేస్ లో ఉంటది. అలాగే ఒక మిత్ ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీస్ ఎవాల్వ్ అయ్యేటప్పుడు ఏంటంటే టెస్టింగ్ అసలు డెవలపర్స్ జాబ్సే ఉండవు, టెస్టింగ్ అసలు ఉండదు అని అని అంటారు. నేను చాలా మందితో కోఆర్డినేట్ అయ్యేటప్పుడు ఎలా అంటే టెస్టర్ ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ గా కన్వర్ట్ అయితే అసలు టెస్టరే ఫైండ్ అవుట్ చేయాలి ఆ ఏఐ టూల్ జనరేట్ చేసింది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఒక టెస్టరే చూడగలడు. సో టెస్టింగ్ జాబ్స్ కి అంటే అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అయితే కనుక దెర్ ఇస్ నో హార్మ్ టు టెస్టింగ్ ప్రొఫెషనల్స్. సో ఒక క్వశ్చన్ అన్న. యా, సో టెస్టింగ్ కూడా ఏ చేయలేదా? ఏఐ చేసుద్ది, కానీ అగైన్ ఎవడో ఒకడు కన్ఫర్మ్ చేయాలి కదా చేసింది కరెక్టా కాదా అనేది, ఎవరో ఒకళ్ళు కన్ఫర్మ్ చేయాలి కదా. ఇప్పుడు యాక్చువల్ మేము గిగ్ హబ్ కోపైలట్ ఇంటిగ్రేట్ అయిపోయి మాకు లైసెన్స్డ్ వర్షన్ ఆ కంపెనీ ప్రొవైడ్ చేసింది మేము చేసే సెలీనియం కన్వర్షన్లో. అయితే అది వన్స్ మేము ఏంటంటే దానికి అలవాటు చేసి, మేము అడిగే క్వశ్చన్స్ అలవాటు చేసి, మా ఫ్రేమ్ వర్క్ ఇలా ఉంటుంది, నువ్వు ఈ ఫైల్లో చూడు ఈ ఫైల్లో చూడు అని ఒక 10 to 20 lines ఆఫ్ నోట్ ప్యాడ్లో ఒక ఇన్స్ట్రక్షన్స్ వర్డ్ డాక్యుమెంట్లో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఫ్రేమ్ చేసుకొని చేస్తే నియర్లీ 20 steps అది రాస్తుంది. ఓన్లీ ట్రబుల్ షూటింగ్ కొంచెం అక్కడక్కడ మన ఫ్రేమ్ వర్క్ తగ్గట్టుగా మార్చుకోవాలి. అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ స్టెప్స్ ఒక 20 steps ఉంటే అది మామూలు ఒక 8 hours పట్టేది ఒక 2 hours 3 hours లో ట్రబుల్ షూటింగ్ కూడా అయిపోతుంది. టెస్టింగ్ కూడా అదే చేసింది అని అంటే ఏంటంటే ఒక మనం హ్యూమన్ బీయింగ్ కన్ఫర్మ్ చేసినంత ఇదిగా అది చేయదు. ఓకే ఓకే, సో దానికి కూడా గైడెన్స్ కావాలి. గైడెన్స్ కావాలి. ఇది ఇన్ ది సేమ్ వే ఏంటంటే ఇప్పుడు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ వచ్చిన కొత్తల్లో నేను ఎలా ఉండేవాడిని అంటే, మాకు ఏదైనా బిజినెస్ అనలిస్ట్ కానీ ప్రొడక్ట్ ఓనర్ ఒక కొత్త ఎన్హాన్స్మెంట్ గురించి చెప్పేటప్పుడు ఆ యూస్ కేస్ అనేది ఒక వర్డ్ డాక్యుమెంట్ లో ట్రాక్ చేంజెస్ ఆన్ అని ఉంటుంది, అది ఆన్ చేసి దాన్ని బిల్డ్ చేస్తారు యూస్ కేస్ అనేది. మాకు ఇనిషియేట్ చేసి తను యూస్ కేస్ మీటింగ్ పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎట్ ది ఎండ్ ఏమవుతుందంటే ఒక 1 week కానీ 10 days అయిన తర్వాత మేము ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి చేయడం మొదలు పెట్టిన తర్వాత మొత్తం రెడ్ కలర్లోకి మారిపోయింది. అంటే తను ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మొత్తం మారిపోతాయి. నా నా ఆలోచన ఎలా ఉండేదని అంటే ఇలాంటి వ్యాస్ట్ ఈఆర్పి కైండ్ ఆఫ్ ప్రొడక్ట్కి ఏఐ సూట్ అవ్వదు అనేది ఉండేది. సో ఇలా ఉంటూ నేను కోఆర్డినేట్ అయ్యేవాడిని. ఇంకొక సర్వీసెస్ టీం ఉండేది మా టీం, మా ప్రోడక్ట్కే సర్వీసెస్ అంటే కస్టమర్తో కస్టమైజేషన్ చేసే టీం. దానిలో ఒక అతను ఉంటాడు, ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా యూనిక్గా చేస్తూ ఉంటాడు అనమాట వర్క్. అతనితో కోఆర్డినేట్ అయ్యేటప్పుడు నువ్వు రావాసు అని తన క్యాబిన్కి తీసుకెళ్ళి తన ఓన్ పేమెంట్తో కూడా ఏఐ ఇది తీసుకుంటా ఉంటాడు, జెమినీ ఏఐ కానీ అవి అది తీసుకొని ఏం చేశాడంటే మా అప్లికేషన్కి ఒక వీడియో, ఒక 2 minutes వీడియో, ఈ స్క్రీన్లో నాకు ఈ చేంజెస్ కావాలి అని ఒక వీడియో చేసేసి స్క్రీన్ని అప్లోడ్ చేస్తూ కన్సిడర్ యూ ఆర్ ఏ 10 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెవ్ ఆర్ బిజినెస్ అనలిస్ట్, ప్లీజ్ గివ్ మీ ది యూస్ కేస్ స్పెక్స్ అని ఇచ్చేసాడు. ఎంత ఫైన్ ట్యూన్ యూస్ కేస్ స్పెక్స్ ఇచ్చిందంటే అస్సలు చాలా. ఆ యూస్ కేస్ తీసుకెళ్ళి మళ్ళీ నాకు టెస్ట్ కేసెస్ ఇచ్చేసింది. కానీ ఇదంతా మళ్ళీ కన్ఫర్మ్ చేయడానికి ఒకటి ఉండాలి. అంటే నేను అప్పుడు ఎలా నా ఆలోచన అనేది ఎలా మారింది అని అంటే, ఈ ఏఐ అనేది యూస్ చేసి వీ కెన్ డూ థింగ్స్ ఫాస్ట్. ఎట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడున్న గ్లోబల్గా ఉన్న ఛాలెంజెస్ కాకుండా మనకి ఎక్కువ వర్క్ అనేది కంపెనీస్ తీసుకురాగలిగితే జాబ్ లాస్ కూడా ఉండదు అనేది నా అనాలిసిస్లో నాకు అర్థమైంది, నా ఒపీనియన్ అది.
Yeah, sir. What skills or mindset do you recommend for సార్ beginners to అంటే succeed? సార్ Yeah. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మేబీ తగ్గొచ్చు సార్ ఏఐ వల్ల. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే యా లైక్ 10 మంది చేసే పనిని అది ఒకటే చేసేసింది. సో నెంబర్ ఆఫ్ జాబ్ పొజిషన్స్ అనేది తగ్గొచ్చు కదా. యా అదే అప్పుడు మేబీ వర్క్ ఎవరో ఒకరు రిఫర్ చేయాలని అంటున్నారు కానీ ఆ ఒక్క పొజిషన్ ఉంటుంది, మిగతా 9 వెళ్ళిపోతుంది. ఆ 9 మందికి మనం వర్క్ తేగలిగితే కనుక పోదు కదా. అంటే ఇప్పుడు మనము 9 మందికి ఆ, వరకే అంటే నేను ఎలా మీరు ఫీల్ అవుతానంటే మన ఎనీ టూల్ అన్నమాట, ఆ సాఫ్ట్వేరే కాదు, ఏఐ కాదు, లేకపోతే ఇది కాదు. మనకి ఒకప్పుడు కార్ కానీ ఇవి లేనప్పుడు బుల్లక్ కార్ట్ కానీ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఒక 5 పనులు ఉన్నాయంటే వాటి మీద వెళ్ళి 2 పనులే చేసుకురాగలిగాం. మనకి బైక్ కానీ కార్ కానీ ఇవి వచ్చినప్పుడు ఒక 5 పనులు కూడా చేసుకొచ్చేవాళ్ళం, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తాం. ఈ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు మనకు 5 పనులు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఉన్న పనులు కాకుండా ఒక ఈ ఈ 2 అవర్స్ లో చేసే పనిని ఇంకొక 6 అవర్స్ కూడా మనకు వర్క్ ఉందనుకోండి, అప్పుడు ఉండదు కదా. కానీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అవును అవును సార్. నా ఫీల్ ఏంటంటే ఆ వర్క్ జనరేట్ చేయగలగా. అందుకే ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ వైపు ఏంటంటే ఆ డిమాండ్ పెరగడానికి, అక్కడ కోర్ ఇంజనీరింగ్ బాగుంటే ఆ ఫీల్డ్ బాగుంటే మంది బాగుంటది, ఐటీ ఫీల్డ్ బాగుంటది. ఇది నాకు మన లోక్సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు ఒక మీటింగ్ లో చెప్పారనమాట. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ఎన్హాన్స్మెంట్, అందరూ వచ్చి దీని మీద కోర్ ఇంజనీరింగ్ అనేది కూడా ఆ ఫీల్డ్ అనేది ఎప్పుడైనా సరే అవి బాగుంటేనే మన సాఫ్ట్వేర్ అనేది యూస్ చేస్తారు. ఇంకోటి, నేను బిగినింగ్ లో ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చేస్తాం ఒక కంపెనీకి కానీ ఒక కస్టమర్కి, ఇంకా యూస్ చేసుకుంటున్నాడు కదా మనతో పని ఏంటి అనేది ఆలోచించేవాడిని. కానీ ఆ యూస్ చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్, చాలా ఇష్యూస్ వస్తాయి, రియల్ టైమ్ డేటాతో వస్తాయి ఇష్యూస్, రియల్ టైం సినారియోస్ మారిపోతూ ఉంటాయి, కొత్త యూస్ కేసెస్, కొత్త రిక్వైర్మెంట్స్ యాడ్ అవుతాయి, మళ్ళీ టూల్స్ అప్గ్రేడ్ అవుతుంది, లైట్ వెయిట్ అప్లికేషన్స్ వస్తాయి. అనేది ఈ ఎవల్యూషన్ అనేది అంటే కొంచెం మనం ఆ, ఒక టీం మెంబర్ లాగా మనం వెళ్తున్నాం, ఒక జాబ్ చేస్తున్నాం, అయిపోయింది ఆఫీసు, ఆ టెస్ట్ కేసెస్ ఇచ్చారు, ఎగ్జిక్యూట్ చేసేసాం వచ్చేసాం అనేది కాకుండా కొంచెం ఆ బయటకు వచ్చి ఇలా రియల్ తో కంపేర్ చేసుకుంటే అలైన్ అవుతా ఆలోచిస్తే చాలా బాగుంటది అనేది నా డొమైన్ నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను చేసే ప్రోడక్ట్ మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను చేసేది ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. అది ఇట్ రిలేట్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్, ట్రావెల్, హాస్పిటాలిటీ అండ్ ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్. ఇవి ట్రావెల్లో ఎలా యూజ్ అవుతుంది అని అంటే, నేను డొమైన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ట్రావెల్ ఎలా యూజ్ అవుతుంది అంటే, న్యూయార్క్ మెట్రో ఈజ్ యూజింగ్ అవర్ ప్రోడక్ట్. ఎలా అంటే ఒక ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ లీనియర్ రెఫరెన్సెస్ గా తీసుకొని వాటి మధ్య ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఆ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ నుంచి ఏం వర్క్ ఆర్డర్ జనరేట్ అయింది, ఆ వర్క్ ఆర్డర్ లో ఏం పార్ట్స్ యూజ్ చేశారు, ఎంతమంది లేబర్ పనిచేశారు, ఏదైనా వారంటీ ఉందా, ఆ వారంటీకి మనం ఎలా మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి, ఇదంతా మెయింటైన్ చేస్తాం. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మెషినరీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఒక పార్ట్స్, అసెట్స్, పొజిషన్స్, సిస్టమ్స్, ఇలా ఇది గ్రాప్ చేసుకొని చాలా ఇండస్ట్రీస్ కి మా ప్రొడక్ట్ అనేది సర్వ్ చేస్తుంది. నా గుడ్ లక్ ఏంటంటే, నేను ఇంతకుముందు చేసింది హెల్త్ కేర్ అనమాట. హెల్త్ కేర్ చేసేటప్పుడు 2007 నుంచి ఆ టైంలో రిసెషన్ స్టార్ట్ అనమాట. అది విజిబుల్ రిసెషన్. అప్పుడు అందరూ అరే జాబ్ ఇదవుతుంది, నాకు ఫోన్ చేసి జాబ్ ఇదవుతుంది, ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని అంటే, అవన్నీ ఆలోచించే టైమే లేదురా, నాకు ఫుల్ వర్క్ ఉంది, అసలు నాకు బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అనేవాడిని. ఒక రకంగా ఎంత చేతి నిండా పని ఉంటే ఏంటంటే, రిసెషన్ కాదు ఏదన్నా సరే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇన్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా నేను ఎంత చేస్తే అంత పని ఉంటుంది నేను చేసే టీంలో. నేను 24 అవర్స్ చేసినా చేయించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ 15 to 20 days నేను నియర్లీ 14 hours 16 hours వర్క్ చేస్తానే ఉన్నా. అండ్ ఎస్టర్డే ఇది రాత్రి కూడా 1 దాకా వర్క్ చేసా, మార్నింగ్ వర్క్ చేసా, అగైన్ ఇప్పుడు కూడా నాకు పింగ్ చేస్తూనే ఉన్నారు టీమ్స్ లో. సో నాకు ఏఐ అనేది తెలీదు, ఇప్పుడు ఇలా ఉందంటే ఏఐ కాదు, ఏ ఇంపాక్ట్ అనేది నాకు తెలియదు. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. మీరు ఏఐ గురించి చెప్పారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ వర్డ్ సార్. Yeah. లాస్ట్ టైం మా మేనేజరు టీమ్ లంచ్ లో చెప్పారు, ఏఐ విల్ నెవర్ రీప్లేస్ యువర్ జాబ్,
someone who is using AI effectively Yeah. will take over your job or grab your job అని అన్నారు. Who ఎస్ is using effectively? And yeah, we have one hand raise. శ్రీశైలం ఈరావు గారు. ఈఏఎం కి డిఫరెన్స్ ఏంటండి? మీరు ఈఏఎం అనే ఏ టూల్ వాడతారు? ఈఏఎం కి మీరు ఏ టూల్ పైన వర్క్ చేస్తున్నారు? టెక్నాలజీయా మీరు అడిగేది, లాంగ్వేజెస్ అట్లాగా సాఫ్ట్? లైక్ ఈఏఎం ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్ అన్నారు కదా మీరు. ఇదే మాదే ప్రొడక్ట్. అది ఆ ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్ అనేది ప్రొడక్ట్. టాప్ కంపెనీస్ లో ఎస్ఏపి హ్యాస్ దిస్ ప్రొడక్ట్ అండ్ ఓకే ఇప్పుడు హెక్సాగన్ హ్యాస్ అవర్ ప్రొడక్ట్ అండ్ ఐబిఎం మాక్సిమో అనేది ఒకటి ఉంది. ఒరాకిల్ వాళ్ళకి ఉంది ప్రొడక్ట్. యా టాప్ ఎస్ఏపి ఒరాకిల్ దే ఆర్ కాంపిటీటర్స్. మాకు వచ్చేసరికి కాంపిటీటర్ ఐబిఎం మాక్సిమో. ఓకే. సో నేను వర్క్ చేసేది కూడా అదే అనమాట. యాక్చువల్గా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని, ఓకే అది ఈఆర్పి. సో ఓకే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ కూడా అంటారు దాన్ని యాక్చువల్గా. ఓకే సో మేబీ దానికి రిలేటెడ్ ఉంది. అది మాది ఒరాకిల్ ప్రోడక్ట్. ఓకే ఓకే దానికి డెవలప్మెంట్ చేస్తాం మేము. ఓకే సో ఓకే ఓకే, అంటే మీది వేరేది ఉన్నట్టుంది అయితే ఈఏఎం. ఈఏఎం అనేది చెప్పండి. అంటే ఈఆర్పిలో ఒక మాడ్యూల్ లాగా, ఒక అంటే స్టాండ్ అలోన్ యా ఈఆర్పి లాగా ఉంటుంది మీకు, కానీ ఇట్ ఈస్ డిఫరెంట్ అనమాట. అంటే ఎస్ఏపి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే కంబైన్డ్ గా ఇస్తారు. మా కంపెనీ కూడా ఒక వన్ సూట్ లాగా ట్రై చేసింది, అది ఫెయిల్ అయింది ఆ స్ట్రాటజీ అనేది. ఆ ఓకే ఈఆర్పిలోకి ఇది ఇంటిగ్రేట్ వాళ్ళ దానికి సంథింగ్ కస్టమర్స్ దగ్గర రెస్పాన్స్ సరిగ్గా బాగా రాలేదన్నమాట. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఇన్ఫర్ అనే కంపెనీది ఏఎం ప్రొడక్ట్ అయితే హెక్సాగన్ టేక్ అవుట్ చేసింది. $2.7 కి కొన్నది ప్రొడక్ట్ హెక్సాగన్. సో వీ బికేమ్ ది హెక్సాగన్ ఎంప్లాయీస్ అన్నమాట. ఓకే వీళ్ళు ఏంటంటే యా వీళ్ళు ఇంతకుముందు మీరు ఒక ఎక్విప్మెంట్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రొడక్ట్ యూస్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే అసలు ఒక కన్స్ట్రక్షన్ సైట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అది వైల్ బిల్డింగ్ దగ్గర నుంచే ఈ సాఫ్ట్వేర్ యూస్ చేయొచ్చు అనే టైప్ లో కన్వర్ట్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విత్ హెక్సాగన్ టూల్స్ అని. ఓకే అంటే ఇప్పుడు కొన్ని చోట్లకి మనం వెళ్ళలేమండి. అంటే ఒక సబ్వేస్ కానీ సర్వీస్ కొన్ని చోట్లకి అండర్ గ్రౌండ్ ఉంటాయి అనమాట. ఎవ్రీ టైం మనం వెళ్ళి మానిటర్ చేయలేము కొన్ని చోట్లకి. ఇవి ఏం చేస్తారంటే మా హెక్సాగన్ కంపెనీ గోల్ ఏంటంటే ఒక ఒక పర్సన్ సెన్సార్స్ అండ్ గ్రాబ్ చేసుకొని ఆ సూట్ అనేది ఒకటి వేసుకొని దానిలోకి వెళ్తాడు. ఒక టన్నెల్ కానీ ఒక దానిలోకి వెళ్తాడు అనమాట. వెళ్ళి 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 అలా వచ్చేస్తాడు. ఈ సెన్సార్స్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ని, అక్కడ ఉన్న పార్ట్స్ ని గ్రాబ్ చేస్తుంది. ఇది తీసుకెళ్లి మా అప్లికేషన్ లోకి మొత్తాన్ని డంప్ చేస్తుంది ఆ డేటాని చేసి, దాని మీద అప్పటి నుంచి ఆ మెయింటెనెన్స్ కి ఇది వాడతారు అనమాట. ఓకే ఓకే. సో మాడ్యూల్ బేస్డ్ కాదనమాట. యా 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 ఫైన్. కమింగ్ టు దిస్ క్వశ్చన్ 8, ఎథికల్ గా ఉండాలి. క్వాలిటీ అనేది టైం తీసుకున్నా పర్లేదు. ఇప్పుడున్న టైంలో ఏంటంటే నేను ఒక బగ్ కానీ ఒకటి చేశానంటే ఒక డెవలపర్ వచ్చి కూడా నన్ను అప్రిషియేట్ చేస్తాడు. యాక్చువల్గా డెవలపర్స్ కి టెస్టర్స్ కి పడదంటారు. అది సర్వీస్ బేస్డ్ కంపెనీలో అయితే పడదు. ఎందుకంటే క్లయింట్ దగ్గర కమిట్మెంట్స్ మీట్ అవ్వలేక ఇద్దరికి ఎప్పుడు నన్ను పాత కంపెనీలో ఒక శత్రువులాగా చూసేవాళ్ళు అనమాట. వస్తున్నా సరే అసలు ఏంటంటే కత్తి తీసుకొని పొడిసేద్దాం అన్నట్టుగా ఉండేది అనమాట డెవలపర్స్ కి. కానీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ లో ఎలా ఉంటదంటే కంబైన్డ్ టీమ్ గా చేస్తారు. ఇక్కడ ఎంత ఒక క్వాలిటీ కానీ నేను అది చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళకి ముందే ఫైండ్ అవుట్ అయితే వీళ్ళకి డెవలప్మెంట్ ఎట్ ది ఎండ్ ఏమంటారంటే టెస్టింగ్ బాగా చేశారని అంటారు, బాగా డెవలప్ చేశారంటారు. ఈ ప్రొడక్ట్, ఈ ఎన్హాన్స్మెంట్, ఈ రిలీజ్ బాగా వెళ్ళింది, ఈ వెరీ గుడ్ డెవలప్మెంట్ అంటారు. కానీ వెరీ గుడ్ టెస్టింగ్ అనేది రాదు. మీరు ఎక్కడైనా వింటే కనుక జనరల్ గా రాదు. ఆ వర్డ్స్ అనేది అలా రాదనమాట. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్, టెస్టింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ అన్నట్టుగా ట్రీట్ చేయండి అంటారు ఏమన్నా అడిగితే. సో ఈ ఒక బగ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక జనరిక్ స్టెప్స్ తో కానీ ఒక ఇది క్రియేట్ చేస్తే నా మీద మళ్ళీ డిపెండెన్సీ లేకుండా ఆ స్టెప్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేశారంటే గనక డెవలపర్ కిందంటే చాలా హ్యాపీ అనమాట. తన లోకల్లో తను ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ డీబగ్ చేసేటప్పుడు ఈ ఫీల్ అది ఇంకొకటి వాళ్ళకి నేను క్రియేట్ చేసే బగ్స్ ఏంటంటే కొంచెం అందరికన్నా డిఫరెంట్గా ఉంటాయి.
సో వీళ్ళు ఏమంటారంటే ఇక సాయంత్రం 5-6 అవుతుందంటే ఇంక రేపు చేసుకో, ఇప్పుడు వద్దులే రేపు చూద్దాం, నువ్వు ఇప్పుడు చేసావంటే మళ్ళీ మేము నైట్ దాకా కూర్చోవాలంటారు. కొంచెం క్రిటికల్ ఫంక్షనాలిటీ బగ్సే క్రియేట్ చేయాలి. మైండ్ సెట్ ఏంటంటే సంథింగ్ యూనిక్గా ఉండాలి, మనం యూనిక్గా ఉండాలి. ఆ టెస్ట్ కేసెస్ ఇచ్చినయే చేస్తున్నాం అంటే ఒక డేటా టైప్ ఉంటుంది. టెస్ట్ కేసు డేటా ప్రొవైడ్ చేసి స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా అంటే వై వీఆర్ డూయింగ్ అనేది యాటిట్యూడ్ ఉండాలి. ఈ స్క్రీన్ మీద మనం ఈ స్టెప్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మనం వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఏదైనా యాక్చువల్గా మాన్యువల్గా చేసేటప్పుడు ఏంటంటే ఆటోమేషన్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్ బగ్స్ రావడానికి ఛాన్స్, డిఫరెంట్గా ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఒక లుకప్ వాల్యూ అంటే ఐడియా ఉంటుంది కదా, ఒక లుకప్ వాల్యూలో దాన్ని మేము డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు, ఆ లుకప్ని ఓపెన్ చేసి ఆ వాల్యూని బ్రింగ్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా డిఫరెంట్గా కొంచెం ముందుకి వెనక్కి కానీ అలా రకరకాలుగా చేయడానికి మాన్యువల్గా అవకాశం ఉంటుంది. ఆ బేసికల్గా మైండ్ సెట్ ఏంటంటే జస్ట్ స్టెప్స్ ఇచ్చారు, నా 8 to 5 జాబ్ అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఇవాళ నేను ఈ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేశా, ఇవి ఎందుకు చేసా, చేయాలి ఎందుకు చేసా, అక్కడ వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అనేది అలా ఆలోచిస్తే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ సక్సెస్ అవుతారు. Thank you, sir. Finally, message would you like to share with young professionals, youngsters? యా, సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అదే చెప్తున్నా, 80%లో కొన్ని హార్డ్ థింగ్స్ ఉన్నప్పుడు 80%లో ఆగిపోతారు అందరూ. మీరు ఆ 20%లోకి వస్తేనే యు ఆర్ యునిక్ అండ్ యు ఆర్ డిఫరెంట్ అనమాట. యంగ్ ప్రొఫెషనల్స్కి నేను ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు సొసైటీ కానీ ఎనీథింగ్ ఏంటంటే పరిగెడుతుంది. ఆ పరిగెత్తే దగ్గర మీరు క్వాలిటీ కనుక ఇచ్చారు అని అంటే గనక iFocus టెక్ క్షేత్ర ప్రొఫెషనల్స్ ఆర్ డిఫరెంట్ దాన్ అదర్స్. మిగతా వాళ్ళు ఏ ఆ ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసాం, ఎన్ని స్క్రీన్స్ చేసాం, ఎంత టైంలో చేసాం అనేది ఎంత క్వాలిటీ ఇచ్చాం అనేది చూడండి. ఎంత క్వాలిటీ ఇవ్వగలిగాము, ఎన్ని బగ్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఆ బగ్స్ ఫైండ్ అవుట్ చేసిన దానికి ఎంత వాల్యూ ఉంది. అందరూ చేస్తారు కానీ మనం చేసేదానికి ఒక వాల్యూ అనేది ఏముంది అనేది కనుక మీరు అలా ఆలోచించుకుంటా చేస్తే కనుక డెఫినెట్లీ ఆ ఫాస్ట్నెస్తో పాటు క్వాలిటీ కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. మీ పర్సనల్ టైము ఇంకొక హాఫ్ అన్ అవరో ఏమో అలా తీసుకొని దానికి ప్రత్యేకించి సంథింగ్ ఐ షుడ్ బి యునిక్ అనే ఇది ఆలోచించి చేస్తే కనుక దట్ ఈస్ మై మెసేజ్ టు యంగ్ ప్రొఫెషనల్స్. అండ్ ప్రతిదీ మీరు కోరుకున్నది రాలేదు అనేది డీలా పడద్దు. దానికన్నా ఇప్పుడు నా స్కూల్ది చెప్పాను కదా, సిపిఎల్గా నాకు ఎప్పుడు ఛాన్స్ రాలా, కానీ ఎస్పిఎల్గా వచ్చిన తర్వాత ఎవ్రీ సిపిఎల్ ఈజ్ రిపోర్టింగ్ టు మీ అనమాట. నేను మార్నింగ్ 550 మెంబర్స్ స్టూడెంట్స్ చేత నేను ప్రేయర్ చేయించేటప్పుడు నేను ప్రతి సిపిఎల్ దగ్గర నుంచి నేను ఆ రోజు అటెండెన్స్ తీసుకొని ఆ ప్రేయర్లోనే ప్రిన్సిపాల్ అంటే ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ అంటే హెడ్ మాస్టర్కి నేను ఆ కౌంట్ చెప్పాలి. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళందరికీ టీచర్స్ అందరికి ఎప్పుడైనా ఏదైనా ట్రైనింగ్ కానీ ఏదైనా ఇయర్లీ వన్స్ ఏదైనా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే స్కూల్ అంతా నా కంట్రోల్లో ఉండేది. సిపిఎల్స్ అందరు నాకు రిపోర్ట్ చేయాలి, ఎక్కడేం జరుగుతుంది అనేది నేనే చూసుకోవాలి. సో సిపిఎల్ అనేది నాకు రాలే. యంగ్ ప్రొఫెషనల్స్కి కూడా మీరు ఇప్పుడు గట్టిగా సంథింగ్ ట్రై చేస్తున్నారు అని అంటే ట్రై చేయండి, వస్తే వెరీ గుడ్. వచ్చిన తర్వాత ఆగకూడదు. ఎవ్రీ 2 yearsకి 3 yearsకి మీరు ఇంట్రోస్పెక్షన్ చేసి మీరు కంపెనీ ఏమన్నా చేంజ్ అవ్వాలి, లేదంటే మీరు ఉన్న కంపెనీలోనే డిజిగ్నేషన్స్ అప్గ్రేడ్ మీరు హయ్యర్ లెవెల్కి అచీవ్ అవ్వాలి, వెళ్ళాలి. నేను చేసిన తప్పేంటే నాకు మన ప్లెడ్జ్లో అప్రూటింగ్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్, అప్రూటింగ్ విత్ కాన్ఫిడెంట్ టోన్, దట్ సూట్స్ అనమాట. నేను ఇన్నాళ్ళు ఏం చేశానా అనేదంటే ఒక కంఫర్ట్ జోన్ అనేది కూడా నాకు క్రియేట్ అయింది. అలవాటైన వర్క్, అలవాటైన టీము, అలవాటైన ఇది. కొత్తగా నేర్చుకునేదంటే హార్డ్ వర్క్ చేస్తున్నాం, కొత్తగా ఎక్కువ వర్షన్స్ అనేది చేస్తున్నాం. కానీ న్యూ టెక్నాలజీ కానీ, న్యూ ప్రొడక్ట్ కానీ, న్యూ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, నీ పొజిషన్ ఇంక్రీజ్ చేయడానికి అనేది ట్రై చేయండి. 2 to 3 years అనేది మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఫ్రెషర్గా స్టార్ట్ అయితే నెక్స్ట్ 3 years వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, 3 to 6 అలా ఒక టైం అనేది మీకు నచ్చిన టైం అనేది ఫిక్స్ చేసుకొని అప్గ్రేడ్ అవుతూ ఉండండి. మీరు ఇంకొకరికి రోల్ మోడల్ కావండి, ఇన్స్పైర్ అవ్వాలి. మీరు ఇన్స్పైర్ అవ్వండి, ఇంకొకరిని ఇన్స్పైర్ చేయండి. ఎక్కువ మెసేజ్ వెళ్ళిందా? Thank you, sir. No, sir.
Yeah, thank you, sir. Thank you so much for sharing valuable insights. మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ నుంచి ఇన్ని ఇన్సైట్స్ ని మాకు ఇచ్చినందుకు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇచ్చారు. అండ్ నౌ వి విల్ మూవ్ ఇన్ టు Q&A segment. You can raise your hands and open to everyone. Okay, I will go first. First of all, thank you very much, Sridharanna and Karthik, for wonderfully hosting this session. And nice to know you, Vasudeva garu. And నేను జాయిన్ అయిన తర్వాత జస్ట్ ఇప్పుడే మీ ప్రొఫైల్ చూస్తున్నాను నోయా సోల్జర్లో. అండ్ మీరు మహతిలో పనిచేశారని చెప్పగానే నాకు ఒక కనెక్టింగ్ పాయింట్ దొరికింది. బికాస్ నేను ఎన్సీఆర్కే వర్క్ చేస్తున్నాను యుఎస్ నుంచి. ఓకే. ఎవరండి మాట్లాడేది? నేను ఏవి సుబ్బారెడ్డి అండి, ఓ మీరా? B20A. అదే అంటే అదే ఈ స్పాట్ లైట్ లోకి రాలేదు. ఓకే, Yeah. యా, ఇట్స్ ఓకే. యా, కార్తిక్ యా, నిజంగా రియలీ నైస్ టు నో అండి. అంటే మహతి గురించి నేను చాలాసార్లు చాలా మంది దగ్గర విన్నాను. ఎందుకంటే అవును. ఎన్సీఆర్లో చాలా మంది, ఆల్మోస్ట్ నాకు తెలిసిన 20-30 మంది మహతితో కెరీర్ స్టార్ట్ చేసి ఎన్సీఆర్లో ఈరోజు ఇంజనీరింగ్ మేనేజర్స్గా, సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్స్గా ఉన్నారు. అండ్ ఈవెన్ వన్ ఆఫ్ దెమ్ హెల్ప్ మీ టు కమ్ హియర్ అనమాట ఇక్కడికి. ఓ ఎవరండి? ఆ, అంటే ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్. నో, నాకు అట్లా పేర్లు ఏం లేవు, ఇబ్బంది ఏం లేదండి. చాలా మంది ఉన్నారు, ప్రవీణ్, శ్రీకాంత్, సాయి ప్రసాద్, శ్రీహాసం, యూనో చాలా మంది ఉన్నారు. మేబీ మనం 1-on-1 కనెక్ట్ అయినప్పుడు వీ కెన్ డిస్కస్ Yeah. మోర్. షూర్ షూర్ యా, డెఫినెట్. యా, నైస్ టు నో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ అండి. నైస్ టు సీ సుబ్బారెడ్డి గారు అగైన్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విల్ కనెక్ట్ ఆఫ్లైన్. యా. ఇంకోటి గాయత్రి దికొండవార్ గారు. Good evening. Good evening, sir. గుడ్ ఈవినింగ్. Sir, I'm learning full stack Java. In that I learned unit testing, but at the starting you said Java is used in software testing as well. So how we use in software testing, sir? యా, అంటే ఇప్పుడు సెలీనియం టూల్ ఉంది కదమ్మా, అసలు సెలీనియం టూల్ లో జావా యూస్ చేసే, జావా కాన్సెప్ట్స్ యూస్ చేసే, కోర్ జావా కాన్సెప్ట్స్ యూస్ చేసి చేస్తుంటాం, కోడ్ రాస్తూ ఉంటాం. ఒక్కొక్క స్టెప్, అంటే ఒక స్టెప్ ఇలా చేయాలంటే ఆ కాన్సెప్ట్స్, ఆ ఫంక్షన్స్, ఆ మెథడ్స్ యూస్ చేసి మేము స్టెప్స్ రాస్తూ ఉంటాం. యాక్చువల్గా అదే నేను కోడింగ్ అంటే నాకు కొంచెం డిస్టెంట్గా ఉంటానని చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే దాన్ని నేను అలవాటు చేసుకొని చేస్తున్నా. దాని గురించి నేను ఎక్కువ చెప్పాలి అంటే నెక్స్ట్ కొంచెం టైం కావాలి. ఇప్పుడు మీరు యాక్చువల్ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే టెస్టింగ్ చేయడానికి కూడా జావా డెవలపర్స్ని తీసుకుంటున్నారు ఈ సెలీనియం మీద, కోర్ జావా. అండ్ దాని మీద ఒక 2+3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని ఒక టెస్టర్ జావా నేర్చుకొని చేసేదానికన్నా కూడా జావా ఒరిజినల్గా ప్రొఫెషనల్గా ఉన్న అతని చేత చేయిస్తే ఏంటంటే థింగ్స్ విల్ గో ఫాస్ట్ అన్న సో అందుకని ఏంటంటే టైంని బట్టి అక్కడ రిసోర్సు, అక్కడ బడ్జెట్ అనేది ఉంటే ఆ టీంలోకి వాళ్ళని రిక్రూట్ చేసుకొని తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు కీర్తి గాయత్రి గారు కూడా తను జావా యూస్ చేసే తను టెస్టింగ్ చేసింది. Thank you, sir. యా. ఇఫ్ యూ అలో మీ, ఐ యాడ్ వన్ పాయింట్ టు హర్ క్వశ్చన్ అండి. యా. యా. ఇప్పుడు తను అడిగింది జావా నేర్చుకుంటున్నాను, టెస్టింగ్కి అదే విధంగా హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా సెలీనియం అనేది ఒక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్, అంతే కదా? ఇప్పుడు మనం అవును. టెస్టింగ్ అంటే మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేటెడ్ టెస్టింగ్ ఉంది. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫామ్ని టెస్ట్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫైల్ పేజ్ ఉంది, ఆ ప్రొఫైల్ పేజ్లో మల్టిపుల్ ఎడిట్ బాక్స్లు ఉన్నాయి, టెక్స్ట్ బాక్స్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో ఎవ్రీ టైం మీరు ఏం చేయాలంటే, మాన్యువల్ టెస్టింగ్ అయితే ప్రతిసారి ఆ ఫామ్కి వెళ్ళి అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేసి ప్రతిదానికి మీరు పెట్టిన వ్యాలిడేషన్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్ట్ చేయాలి. సో ఎవ్రీ టైం ఇప్పుడు ఒక ఫామ్లో ఒక 30 ఫీల్డ్స్ ఉంటే 30 ఫీల్డ్స్ మీరు మాన్యువల్ ఇన్పుట్ చేయాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆటోమేషన్ టెస్టింగ్, మీరు ఏం చేస్తారంటే ఆ ఫామ్లో
ఒక స్క్రిప్ట్ రాస్తారు, బీట్ జావా అవనివ్వండి, జావా స్క్రిప్ట్ అవనివ్వండి, పైథాన్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. అది ఆ టూల్ యొక్క చాయిస్, ఆ టూల్ దేని మీద బిల్డ్ చేయబడింది అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఈ ఈ స్క్రిప్టింగ్ వల్ల ఏమవుతుంది అంటే మీరు మాన్యువల్గా ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ కూడా, ఇప్పుడు మీరు నేమ్ అనే దగ్గర ఎప్పుడు నేమే ఇస్తారు, వేరే ఏమి ఇవ్వరు కదా. కాకపోతే ఆ నేమ్ అనే ఫీల్డ్లో డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు న్యూమరిక్ క్యారెక్టర్స్తో ట్రై చేస్తారు, కొన్నిసార్లు క్యారెక్టర్స్ పెడతారు, కొన్నిసార్లు స్పెషల్ క్యారెక్టర్స్ పెడతారు. ఇప్పుడు ఇవి వేరియేషన్స్ అంటాము. ఓకే, ఇప్పుడు మీరు జావానో లేకపోతే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఏం చేస్తారంటే ఒక అదే ఫీల్డ్లోకి మల్టిపుల్ ఇన్పుట్స్ని మీరు మల్టిపుల్ టెస్ట్ కేసెస్లో మీరు ఇన్పుట్ పంపిస్తారు. సో దట్ మీకు ఈ టెస్టింగ్ చేసే టైం తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు అదే ఆటోమేషన్. కొంతైనా ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. మీకు అర్థమైందమ్మా గాయత్రి? Yes, sir. I understand. యా. సో ఈ ఆటోమేషన్కి మీరు కోడ్ ద్వారా చెప్తున్నారు ఎవ్రీ టైం నేను ఏ ఇన్పుట్ పంపించాలి. కొన్ని సందర్భాల్లో మనకి మల్టిపుల్ ఫామ్స్ ఉంటాయి, ఒక ఫ్లోలో 5-6 ఫామ్స్ ఉంటాయి అనుకోండి. దానికి సంబంధించిన ఇప్పుడు ఇందాక చెప్పారు వాసుదేవరావు గారు, రిగ్రెషన్ అంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనం ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేసే ముందు ఏదైనా ఒక ఫీచర్ అడిషన్ చేసామనుకోండి ఎగ్జిస్టింగ్ అప్లికేషన్కి, మిగతా ఫీచర్స్ని కూడా మనం రిగ్రెషన్లో పెట్టుకుంటాం ఆ టెస్ట్ కేసెస్ని. సో మీరు ఒకసారి ఆటోమేట్ చేసి పెట్టారనుకోండి స్క్రిప్ట్స్, ఎవ్రీ టైమ్ యూ డూ రిగ్రెషన్ యూ రన్ దోస్ స్క్రిప్ట్స్ సో దట్ యూ విల్ ఎవాల్యుయేట్ వెదర్ దోస్ ఫ్లోస్ ఆర్ బ్రోకెన్ ఆర్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఈ విధంగా మీరు ఈవెన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా టెస్టర్స్ అవ్వచ్చు. టెస్టర్ డెవలపర్గా అవ్వాలి అంటే వాళ్ళకి ఎక్కువ స్కిల్ కావాలి, కానీ డెవలపర్ టెస్టర్ అవ్వడం చాలా ఈజీ. కాకపోతే డెవలపర్ థింకింగ్ నుంచి బయటికి రావాలి, పేషెన్స్ ఎట్లా బ్రేక్ చేయాలి అనే ఆలోచనే ఉండాలి ఎప్పుడు. ఉండాలి. ఓకే, సో ఇవి రెండు కలిపితే బెటర్ టెస్టర్ అవుతారు ఒక డెవలపర్ అనేవారు. అదే ఇక్కడే ఇది యాక్చువల్ గా నేను ఒక పాయింట్ అనుకొని మిస్ అయ్యానండి. ఇప్పుడు మీరు సుబ్బారెడ్డి గారు ఈ కాంటెస్ట్ తేవడం వల్ల నాకు మళ్ళీ గుర్తొచ్చింది. డెవలపర్స్ చేసేది వెరిఫికేషన్, యూనిట్ టెస్టింగ్ కానీ విత్ మినిమం సినారియోస్తో చేస్తారనమాట. దాన్ని వెరిఫికేషన్. అండ్ టెస్టర్ స్టార్ట్ చేసేది వ్యాలిడేషన్. I always use it to write when closing the bug, validated on the below the builds అని రాసి నా స్టెప్స్ ఫాలోడ్ అని రాస్తా. నా టీం ఇప్పుడు నేను వర్క్ చేసే టీంలో 20 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ వెరిఫైడ్ అనే రాస్తారు. ఒకళ్ళిద్దరికి పర్సనల్గా చెప్పి చూసా, కనెక్ట్ అయినప్పుడు వినేటప్పుడు వాళ్ళు మర్చిపోతున్నారు అనమాట. యాక్చువల్గా నేను బగ్ క్లోజ్ చేస్తున్నానంటే ఐ వ్యాలిడేటెడ్ అనమాట. ఐ వ్యాలిడేటెడ్ సంథింగ్ ఈజ్ వర్కింగ్ గుడ్ అని. సో ఈ వ్యాలిడేషన్ అనే పదానికి చాలా వాల్యూ ఉంటుందండి. మనం ఓన్లీ అక్కడ వ్యాలిడేట్ అనేది అనుకుంటాం, కానీ దాన్ని క్షుణ్ణంగా వ్యాలిడేషన్ అనేది కొంచెం డీప్గా వెళ్ళండి. ఇట్ గివ్స్ వెరీ హ్యూజ్ వాల్యూ టు దట్ వర్డ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ కేఎస్ఎన్ ప్రసాద్ గారు, ప్లీజ్ హ్యావ్ క్వశ్చన్. నమస్తే సార్. సో క్వశ్చన్ అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ అని ఏం లేదు సార్, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎగ్జైట్మెంట్. సో చాలా విషయాలు తెలుసుకున్నానండి. అంటే ద వే వి నీడ్ టు థింక్, అంటే నిజంగా మీరు అన్నట్టు ఒక ఇన్స్టాగ్రామ్ ఏదన్నా యూజ్ చేస్తే మనకు ఒక 1.5 month ఏం ఫీచర్స్ కొట్టేస్తుంది సార్. కరెక్ట్. ఈ వే ఆఫ్ థింకింగ్ నా వర్క్ నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు యాక్చువల్లీ. మీరు అన్నాక సడన్ గా స్ట్రైక్ అయింది యాక్చువల్లీ, కరెక్ట్ కదా సార్ చెప్పింది. సో వెరీ ఇన్సైట్ఫుల్ సెషన్ సార్. ఇంకా ఐ వర్క్ ఫర్ థాట్ వర్క్స్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సెలీనియం బిల్డ్ చేసింది మా కంపెనీ వాళ్ళే అనుకుంటా యాక్చువల్లీ. సో ఈ సెలీనియం అలా రిలేట్ అయ్యాను. అండ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ TCS. అక్కడ మేము డెవలప్మెంట్ చేస్తూ వీ యూస్ టు టెస్ట్ మాన్యువల్లీ. అంటే ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఉండేది, మేమే వెళ్ళి పాలసీ మొత్తం ఏమంటారు ఇష్యూ చేసి అలా చూసుకునేవాళ్ళం. ఇక్కడికి రాగానే ఇక్కడ మొత్తం అంటే యూనిట్ టెస్ట్ ఇవన్నీ చూసాక ఆ ట్రాన్సిషన్ కొద్దిగా టైం పట్టింది యాక్చువల్లీ. దో వి వేర్ అమేజ్డ్, అంటే చాలా విషయాలు ఆటోమేట్ అయిపోతుంటే, కానీ నంబర్ ఆఫ్ టెస్టర్స్ మాత్రం అంతే ఉన్నారు. సో మీరు చెప్పే ప్రతి పాయింట్ నేను రిలేట్ చేసుకోగలుగుతున్నాను సార్. అంటే డెవలపర్స్ తగ్గిపోతున్నారు కానీ టెస్టర్స్ పెరుగుతున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ యాక్చువల్లీ. చాలా ఇన్సైట్ఫుల్ సెషన్ సార్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ.
యా, ఐ పర్సనల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ గురువు గారు, గురు వాసుదేవ్ శర్మ గారు. నా బ్రిగేడియర్ సెషన్స్లో చాలాసార్లు అంటే కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మీరు డైరెక్టర్, మీ మేనేజర్ కింద వర్క్ చేస్తే మేనేజర్ షూస్లో ఆలోచించండి, మేనేజర్ డైరెక్టర్ షూస్లో నుంచి ఆలోచించండి, అసలు ఇదంతా కాదు కంపెనీ ఓనర్ షూస్లో నుంచి ఆలోచించండి అని చెప్పేవాళ్ళు. అది నేను నా వర్క్లో కోరిలేట్ చేసుకోగలిగాను అనమాట. ఇన్ని వర్షన్స్, ఇంత వర్క్, బండిల్ ఆఫ్ వర్క్, బండిల్ మనకి స్ట్రెస్లెస్గా ఉంటుందే అని అనుకుంటాం, కానీ మనం అంత ఫ్యూచర్స్ అనేది మార్కెట్లోకి తెస్తున్నాం అనమాట. సో ఒక కంపెనీ ఓనర్ ఈజ్ థింకింగ్ రైట్ అనేది అలా నేను కోరిలేట్ చేసుకోగలిగాను. అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రవికిరణ్ గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఐ వాంట్ టు పుట్ సమ్ థాట్ ప్రాసెస్ ఇన్ దిస్ యాజ్ వెల్. ఏంటంటే మనకి ఏ అనేది వచ్చింది అని అంటే ద వే ఏ ఈస్ బీయింగ్ యూస్డ్ అంటే ఒకప్పుడు ఏంటంటే వర్క్ జరిగిందా లేదా, సో అంతవరకే చూసేవారు. లైక్ ఆల్ ద టూల్స్ విచ్ వి యూస్డ్ ఎర్లియర్ అంటే ఏంటంటే వర్క్ జరిగిందా లేదు. ఇప్పుడు కొంచెం హై లెవెల్కి వెళ్ళి ఆ వర్క్ తాలూకు క్వాలిటీ చూడటం మొదలు పెట్టారు. సో దట్ ద ఇన్సైట్స్ వీఆర్ గివింగ్ టు ద సి సూట్ మేనేజర్స్ వాళ్ళకి బెటర్ ఇన్సైట్స్ ఇవ్వడానికి వాటికి యూజ్ చేస్తున్నారు. అండ్ ఏఐని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ యూజింగ్ లైక్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. ఇప్పుడు ఈ పార్ట్లో రెండు జరుగుతున్నాయండి. ఒకటేంటంటే ఏ ఏజెంట్స్ అన్ని బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఏ ఏజెంట్స్ ని ఎలా టెస్ట్ చేయొచ్చు అనేది ఒకటి. అంటే డెవలపర్స్ అందరూ చాలా మంది ఏంటంటే ఏజెంట్స్ బిల్డ్ చేసేస్తున్నారు, బట్ దాని తాలూకు అథెంటిసిటీ టెస్ట్ చేయడానికి ప్రాపర్ టూల్స్ ఉన్నాయా లేదనేది ఇది నా క్వశ్చన్ అండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే దాన్ని ఈ ఏఐని లెవరేజ్ చేసుకోవడానికి, అంటే డెవలప్మెంట్ చాలా హై పేస్లో అవుతుంది. అంటే ఒకప్పుడు మేబీ 2-3 స్ప్రింట్స్ తీసుకునే టైంలో ఇప్పుడు ఏంటంటే 1 week స్ప్రింట్స్లో కూడా అయిపోతుంది అనమాట. సో దానికి టెస్టింగ్ రిసోర్స్ని ఆటోమేట్ చేయాలి అంటే టెస్టింగ్ అంటే ఇప్పుడు మాది కూడా మా ప్రొడక్ట్లో మాన్యువల్ టెస్టింగ్ లాస్ట్ 3-4 years నుంచి మాన్యువల్ టెస్టింగే ఉంది. నౌ వీఆర్ లుకింగ్ ఎట్ ఆటోమేటింగ్ ద ఎంటైర్ ప్రాసెస్, బట్ స్టిల్ మాది కూడా ప్రొడక్ట్ కాబట్టి లైక్ స్క్రీన్ టు స్క్రీన్ క్లిక్స్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని ఆటోమేట్ చేయడానికి అనమాట. బికాస్ డే టు డే మేము చేంజ్ చేసేస్తూనే ఉన్నాం. ఈవెన్ స్క్రీన్స్ కూడా మేము కొత్త ఫీచర్స్ యాడ్ చేసాం స్క్రీన్స్. సో వాట్ ఎవర్ ఓల్డ్ ఆటోమేటెడ్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. దానికి ఆటోమేషన్ సరిపోవట్లేదు అనమాట. సో హౌ డు వి అడ్రస్ దీస్ ఛాలెంజెస్? ఏమైనా థాట్స్ ఉన్నాయా? మీరు అడిగిన క్వశ్చన్ ఏ ఏజెంట్స్కి టూల్స్ ఆథెంటిసిటీ టెస్ట్ చేయాలి అనేది యాక్చువల్గా నాకు తెలియదు. నేను క్వశ్చన్ రాసుకున్నాను, నేను కూడా ఐ విల్ ఎంక్వైర్ అండ్ గెట్ ది ఆన్సర్. నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే మీరు ఆటోమేషన్ అది సరిపోవట్లేదు అని అంటే ఆ ప్రొడక్ట్ సైజు, ఎన్ని వర్షన్స్, ఎలాంటి తీసుకొస్తున్నారు, మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన ఆటోమేషన్ని దాన్ని ఏం అప్గ్రేడ్ చేయాలనేది ఆలోచించాలి. ఎస్ అంటే ఏమవుతున్నానంటే స్క్రీన్ లెవెల్లో చేంజెస్ వస్తున్నాయి కదా. సో వాళ్ళు చేసిన కోడ్ ని మళ్ళీ ఎవ్రీ టైం అంటే డెవలపర్ కోడ్ చేస్తున్న ప్యారల్ గా వీళ్ళు కూడా మళ్ళీ అంతే టైం అండ్ ఎఫర్ట్ పెట్టి చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే డెవలపర్ కి ఎంత టైం ఇవ్వాలో టెస్టర్కి అంతే టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చి దానికి మీరు చెప్పారు కదా, అంటే డెవలపర్ 1 week తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వీళ్ళు బిల్డ్ చేసి దాన్ని టెస్టింగ్ ప్రాసెస్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేయాలి. మీరు చాలా యాప్ట్ వర్డ్ వాడుతున్నారు అనేది నాకు అర్థమైంది. నేను కూడా మా టెస్టర్స్ కి నేను చాలా రెగ్యులర్ గా చెప్పేది ఏంటంటే యూఆర్ నాట్ టెస్టింగ్ ద ప్రోడక్ట్, యూఆర్ వ్యాలిడేటింగ్ ద యూజ్ కేసెస్ ఆఫ్ ద యూజర్. అంటే వాళ్ళకి యూజర్ జర్నీలో ఆ పార్ట్ కి వాళ్ళకి ఇంకెక్కడ అంటే ఈ టెస్ట్ కేసెస్ అన్ని మనం పాస్ చేసాము, వ్యాలిడేట్ చేసాము అని అంటే దాన్ని మనం కాన్ఫిడెంట్ గా యూజర్ కి చెప్పి మా ఫీచర్ ఈ టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యాయి, సో యూ కెన్ వర్క్ ఆన్ ఇట్ హ్యాపీలీ అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవ్వగలిగింది ఓన్లీ టెస్టర్. సో ఆ లెవెల్ ఇవ్వాలి అని అంటే యువతల డెవలప్మెంట్ తగ్గట్టు ఆటోమేషన్ కోడ్ మార్చుకోవాలి. నెక్స్ట్ దాన్ని వ్యాలిడేట్ చేయాలంటే ఏమైనా ప్రాపర్ టూల్స్ ఏమైనా ఉంటే లైక్ ఐఎమ్ లుకింగ్. అదే అంటే ఇప్పుడు నేను మా అప్లికేషన్ రిలేట్ చేసుకున్నప్పుడు మీ క్వశ్చన్కి ఎలా అంటే
ఎగ్జిస్టింగ్ ఫ్లోకి ప్లస్ కొత్త ఫీచర్స్ యాడ్ చేసేటప్పుడు మేము ఫస్ట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ అనేది అవి అప్డేట్ చేస్తాం. అంటే సపోజ్ ఒక 10 స్టెప్స్ ఉన్నాయి, ఆ 10 స్టెప్స్కి నేను ఆటోమేట్ చేసేసి రన్ చేస్తున్నా. అక్కడ ఆ స్క్రీన్లో మీరు ఏదైనా ఫ్యూచర్ గానే యాడ్ చేసినప్పుడు ఆ టెస్ట్ కేసులో మళ్ళీ ఇంకా స్టెప్స్ యాడ్ అవ్వాలి, లేదంటే కొత్త టెస్ట్ కేసు రావాలి. మీ అది అవుతున్నప్పుడు మేమేం చేస్తామంటే మళ్ళీ ఆటోమేషన్ కూడా మళ్ళీ మేము కొత్త స్క్రిప్ట్స్ రాస్తాం దానికి. ఆ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్లోనే మళ్ళీ అడిషనల్గా రాస్తుంటాం. ఎవ్రీ టైం ఏంటంటే కీప్ ఆన్ మీ అంతా ఇది కొలాబరేటివ్ అండ్ కోఆర్డినేషన్తో ఈ స్క్రిప్ట్స్ని అప్గ్రేడ్ ఆప్టిమైజేషన్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒక రిగ్రెషన్లో మాకు ఇంతకుముందు ఒక 150 200 ఫెయిల్యూర్స్ వచ్చాయి. దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటా ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది ఒక డేటా ఎలా తీసుకున్నాము అని అంటే యుఎఫ్టి ఎనలిటిక్స్ అనేది తీసుకున్నాం. అసలు ఈ స్క్రిప్ట్ ఎందుకు ఫెయిల్ అయింది, దీనికి రెజల్యూషన్ ఏంటి, దీని పర్మనెంట్ ఫిక్స్ ఇవ్వగలమా, ఓన్లీ ట్రబుల్ షూటింగ్లోనే అవుద్దా, లేదంటే డేట్ టైం ఇష్యూ ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ చూసుకొని 3 to 5%కి తీసుకొచ్చాం అనమాట. అంటే ఒక 3600 స్క్రిప్ట్స్ రన్ అవుతే మాకు ఫెయిల్యూర్ వచ్చేసరికి ఒక 50 to 60 ఎంత వస్తాయి అనమాట. ఆ 3 to 5% తీసుకొచ్చినప్పుడు ఇది ఎక్కడ చూసినా సరే చాలా ఆప్టిమైజేషన్ అనమాట. కానీ మా కంపెనీ హయ్యర్ లెవెల్లో ఉన్న మేనేజ్మెంట్కి ఇంత టెక్నికల్గా తెలీదు. నాకు అది కూడా ఉండకూడదు అంటారు ఆ మెయిన్ రన్లో. దట్స్ నాట్ పాసిబుల్ అని చెప్తే ఏంటంటే నువ్వు ప్రాబ్లం చెప్తావు కానీ సొల్యూషన్ తీసుకురావంటారు. అది అసలు అది నాట్ పాసిబుల్ అనేది ఎలా కన్విన్స్ చేసినా సరే అది అర్థం కావట్లేదు అనమాట. సో ఇంకా టైమే తెలుసుకుంటారు అనేది చూస్తా ఉన్నాం. వాళ్ళకి తెలిసినా వాళ్ళు పుష్ చేయడానికి చెప్తారు సార్, ఇదంతే. ఇబ్బంది పెట్టడానికి. Yeah. Sir, good evening, sir. Yeah, good evening. Sir, nice to see you. మీ ఎక్స్పీరియన్స్ టెక్షేత్ర ఎన్ని ప్రొఫెషనల్స్ కి స్టూడెంట్స్ సోల్జర్స్ కి చాలా బాగా అద్భుతంగా యూజ్ అవుతుంది సార్. మీరు కనెక్ట్ చేసిన పాయింట్స్ అన్డౌటెడ్లీ క్వాలిటీ ఓకే అద్భుతం సార్. థ్యాంక్ యూ. నేను ఇన్నాళ్ళు మొన్న మన బ్రిగేడియర్లో B25Cలో ఒకళ్ళు ఉన్నారు, 10 years ఎక్స్పీరియన్స్ టెస్టింగ్. నేను ఎప్పుడైనా పవర్ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు మన హోస్ట్ ప్రొఫైల్ షేర్ చేస్తారు కదా 20 years అని, అది చూసి PCBL ప్రొఫైల్ చూసి వెంటనే నాకు పింగ్ చేసి దిస్ ఈజ్ సమ్ సో అని పింగ్ చేసేసి 10 yearsకి మేము వెక్స్ అయిపోతున్నాం, మీరు 20 years నుంచి ఎలా చేస్తున్నారు టెస్టింగ్, రియల్లీ ఇది గ్రేట్ అండి అని. అంటే ఈ రెండే నన్ను నిలబెడతాయి, క్వాలిటీ వాలిడేషన్. సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. సో మన సుబ్బారెడ్డితో ఆల్రెడీ మీరు టచ్ లో ఉన్నారు కాబట్టి మన సంయోగ పోర్టల్ ఎన్హాన్స్మెంట్స్ కూడా మీ ఇన్పుట్స్ కావాలి సార్. డెఫినెట్లీ అందరం కలెక్టివ్ గా బిల్డ్ చేద్దాం. షూర్ నేను ఒక నోట్ ప్యాడ్లో రాస్తున్నాను. అనిరుద్ధ్తో ఒకసారి కనెక్ట్ అయినప్పుడు ఒక ఓవరాల్గా చెప్తే మర్చిపోతామండి, ఒక ఏదైనా డాక్యుమెంట్ ఉంటే బాగుంటుంది అని అంటే ఒక నోట్ ప్యాడ్లో రాయడం మొదలుపెట్టా. 1 or 2 థింగ్స్ కాకుండా ఇంకా దాని మీద నేను కూర్చొని దాన్ని ఒక టెస్టింగ్ చేయాలి నేను యాక్చువల్గా. దాన్ని ఇంకా ఒక టైం తీసుకొని టెస్టింగ్ చేసి ఆల్రెడీ ఒక టీం చేస్తుంది అనేది విన్నాను నేను. జీరా యాజ్ పర్ ద ప్రాసెసే ఫాలో అవుతున్నారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. మనం ఒక వీళ్ళకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది ఇవ్వడం అనేది చాలా దట్స్ గ్రేట్ థింగ్. జీరా టూల్ యూస్ చేయడం అనేది నేను ఒక 6-7 years ఎక్స్పీరియన్స్ 8 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కానీ నాకు జీరా టూల్ గురించి తెలియదు. ఇంటర్నల్ టూల్స్లో చేసేవాళ్ళం. ఈ జీరాలోనే ఇప్పుడున్న అప్గ్రేడ్ అయిన జీరా టూల్ అయితే లాట్ ఆఫ్ ఫీచర్స్ అనమాట. అసలు అంత టైం ఉండట్లా దానిలో ఏం ఫీచర్ ఉందనేది ఎతకడానికి. ఇప్పుడు మీరు ఇప్పుడే టెక్షేత్ర నుంచి మన ఐఫోకస్ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీ వచ్చిందంటే దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అని. థ్యాంక్ యూ సార్. సుభాష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ అన్న. సో ఇట్ వాస్ ఎ వెరీ ఇన్సైట్ఫుల్ సెషన్. యాక్చువల్గా నేను 6 years క్యాప్జెమినీలో చేశాను. సో మీరు చెప్పినట్టుగా క్యాప్జెమినీ అంటే నేను సర్వీస్ బేస్డ్ వర్క్ చేసి ఉన్నాను. అప్పుడు ఏంటంటే లైక్ టెస్టర్స్ ఒక సైడ్, డెవలపర్స్ ఒక సైడ్, అంటే ఎవరు అంటే అట్లా ఉండేది. కానీ ఇక్కడ నేను లాస్ట్ 1 year నుంచి CGIలో వర్క్ చేస్తున్నాను అనమాట. నేను ఒక ప్రొడక్ట్, అదే వెల్త్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ వర్క్ చేస్తున్నాను. సో కరెక్ట్గా చెప్పాలి అంటే డెవలపర్స్ అనే 1 dimensionలో ఆలోచిస్తారు. అంటే లైక్ ఒక
యూస్ కేస్ వస్తే అది ఫిక్స్ కరెక్ట్గా హ్యాపీ పాతే చెక్ చేస్తూ ఉంటాం మేము. కానీ మీరేంటి అన్ని సినారియోస్ లైక్ నెగిటివ్ కానీ ఎడ్జ్ కేస్ ఉంటున్నాయి. లైక్ బేసికల్గా ప్రాపర్గా ఒక అంటే అప్లికేషన్ లైవ్ వెళ్ళాలి అంటే లైక్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. యా థ్యాంక్ యూ సుభాష్. హాయ్ వాసుదేవరావు గారు. బేసికల్ గా మేము చేసేది హార్డ్వేర్ అయినా మీరు అన్నట్టుగా ఇప్పుడే సుభాష్ కవర్ చేశారు కదా, మేము ఓన్లీ యూజర్ ఏదైతే కేసు వాడతారో అదే దాన్ని కన్సిడర్ చేసుకుని టెస్ట్ చేస్తాం. మాకు డెవలప్ చేస్తాం కానీ బేసికల్ గా టెస్టింగ్ అనేది ఉండదు. బట్ రీసెంట్ సినారియోస్ చెప్తే, అంటే నేను ఐ డోంట్ వాంట్ మేక్ నోట్ కంపెనీస్ నేమ్ కాదు, చూస్తే ఈ రోజు మా బియు ఎలా వర్క్ చేస్తుందంటే ప్రొడక్టివిటీ, క్వాలిటీ, వెలాసిటీ. ఫస్ట్ ప్రొడక్టివిటీ ఉండాలి, తర్వాత క్వాలిటీ. ఈ రెండు అయిన తర్వాత వెలాసిటీ అని చెప్పి తీసుకెళ్తున్నారు. అంటే మీరు చెప్తున్నప్పుడు ఎందుకు ఇలా ఉందంటే రీసెంట్ గా ఒక బిగ్గెస్ట్ కస్టమర్ కి మేము ప్రొడక్ట్ డెలివరీ చేసాము, బట్ అన్నోయింగ్లీ ఒక డివైస్ సరిగా వర్క్ చేయట్లేదు. బట్ ఆన్లైన్ లో ఓపెన్ టూల్ ఒకటి ఉంది, దాంతో ఒక 10 minutes లో ఆ బగ్ ని వాళ్ళు క్రియేట్ చేయగలుగుతున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ వాట్ వెంట్ ఇన్ అవర్ సిస్టమ్స్ అనేది నాట్ అప్ టు ద మార్క్. అంటే మేము దాని గురించి గ్యారంటీడ్ చేసుకున్నాం ఒక ఇదే యూజ్ కేస్ అనేసి. బట్ లిటరల్ గా చూస్తే అది ఒక కంపెనీకి ఒక ప్రైడ్ మ్యాటర్ అన్నమాట. అంటే వాళ్ళ క్వాలిటీ మీద క్వశ్చనరీ అనేది వచ్చినట్టుంది. బట్ మీ ఈ రోజు సెషన్ అంటే డెవలపర్స్ కూడా వీ నీడ్ టు థింక్ త్రూ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. యూజర్ తో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం దీన్ని బ్రేక్ చేసే విధానాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచించాలి. అది నాకు చాలా ఇన్సైట్ఫుల్ గా అనిపించింది.